మంచిదండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు సూత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ సజీవ లెక్కల్లో దాచి మా ఆయుష్కాలంలో ఒక దినాన్ని పొడిగించి తండ్రి అని పిలుచుకునే భాగ్యాన్ని నీ బిడ్డలమైన మా అందరికి ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు సూత్రములు క్రీస్తు ద్వారా చెల్లిస్తున్నాం తండ్రి. ప్రారంభ పలుకులుగా తండ్రి చక్కని విషయాలు నాయన కుమారుని ద్వారా మాట్లాడారు. ఆయన ఈ రెండో వర్తమానంలో కూడా తండ్రి సూటిగా నాతో మా అందరితో మీరే మాట్లాడండి. నాయన మనుషుల పట్ల నీకున్న ప్రేమ, నీ కరుణా వాత్సల్యం ఎంత గొప్పదో తండ్రి. అయ్యా, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు తండ్రి 66 పుస్తకాలుగా గ్రంథస్థం చేసి నీ పిల్లలుగా బ్రతుకుతున్న మేము తొట్టిల్లకుండా పడిపోకుండా పరిశుద్ధ లేఖనాల వెలుగులో మా జీవితాలు కట్టుకోవని తండ్రి నీ మనసునే గ్రంథస్థం చేసి మాకు ఇచ్చినందుకై కృతజ్ఞతాస్తుతులు సూత్రం చెల్లిస్తున్నాం. చెప్పబడిన ప్రతి మాట తండ్రి విని మా బ్రతుకులను తండ్రి మార్చుకోవడానికి, నీ మాటలు నేర్చుకొని మా బ్రతుకులను మార్చుకొని పరలోకానికి అర్హులుగా మీరు వాడుకునే అర్హమైన పాత్రగా మమ్మల్ని తీర్చిదిద్దామని నిండు మనసుతో వేడుకుంటూ నీ కరుణాస్తాలకు నీ బిడ్డలమైన మమ్మల్ని అప్పగించుకుంటూ వినబోతున్న నీ బిడ్డలకు తండ్రి వినగల చెవును గ్రహించగల మనసును దయచేయండి. చెప్పబోతున్న నన్ను మరుగుపరిచి సూటిగా నాతో మా అందరితో మీరే మాట్లాడమని నిండు మనసుతో వేడుకుంటూ క్రీస్తు నామాని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభునామ వందనాలు, క్రీస్తు శుభాలు తెలియజేస్తున్నాను. మంచిదండి, చక్కని విషయాలు మనం బైబిల్లోకి వెళ్ళి చూద్దాం. సామెతల గ్రంథం సామెతల గ్రంథము 18వ అధ్యాయం. మీరు గమనించండి, 18వ అధ్యాయము ఒక మంచి మాట చెప్తాడు. 22వ వచనం, భార్య దొరుకువానికి మేలు దొరుకును, అటివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు అని చెప్తున్నాడు. మీరు గమనించండి, భార్య దొరికిన వానికి మేలు దొరుకును అంటే ఇశ్రాయేలు కూడా భార్యగా దేవుడు అనుకున్నాడండి. యెహెజ్కేలు గ్రంథము ఒక ఉన్నతమైన మాటలు అక్కడ రాయబడ్డది. ఇశ్రాయేలు జనాంగాన్ని మొత్తం పోలుస్తూ ఒక స్త్రీగా పోలిసి చెప్తున్న మాట చూడండి. 16వ అధ్యాయము మొదటి నుంచి మనం చదివితే మనుషులు ఎలా ధిక్కరించిరు, ఏమైపోయారో అక్కడ చక్కని విషయాలు మనకు రాయబడి ఉన్నాయి. చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము బబులోను చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత రాయబడ్డ గ్రంథమే యెహెజ్కేలు గ్రంథము. చూడండి ఒకసారి, 16వ అధ్యాయం మొదటి నుంచి వెళ్ళి ఉన్నాము. మరియు చూడండి, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, యెరూషలేము చేసిన ఏయ కృత్యములను దానికి తెలియజేసి నీవు ఇలాగూ ప్రకటింపుము. ప్రభు అయిన యెహోవా యెరూషలేమును గురించిన మాట ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీ ఉత్పత్తియు నీ జనమును కానానీయుల దేశ సంబంధమైన అయినవి. చూడండి, నీ తండ్రి అమోరీలు, నీ తల్లి హిత్తీరాలు. నీ జన విధమును చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కొయ్యబడలేదు, శుభ్రమగుటకు నువ్వు నీళ్లతో కడగబడలేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్టకు చుట్టకు. చాలు. మీరు గమనించండి, ఇది ఇశ్రాయేలును మొత్తం ఉద్దేశించి చెప్తున్నాడు. మీరు గమనించండి, ఇశ్రాయేలు నా స్వకీయ జనము, అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేసి దేవుడు ఐగుప్తు నుంచి వెళ్ళి 430 సంవత్సరాల తర్వాత ఐగుప్తు నుంచి వెళ్ళి దేవుడు వాళ్ళని ఏం చేసుకుంటూ మోషే ద్వారా విడుదల చేసుకున్నాడు. మొత్తం అక్కడి నుంచి నడిపించుకొని నా స్వకీయ జనముగా మార్చుకున్నప్పుడు ఇక్కడ మంచిగా వివరణ చెప్తున్నాడు. చిన్న బిడ్డగా ఉన్నావు, నువ్వు రక్తములో ఉన్నావు, నీ నావి కొయ్యబడలేదు, నిన్ను శుభ్రం చేయలేదు, నీకు నీళ్ళతో కడగలేదు. ఇవన్నీ మొత్తం ఎవరు చెప్తున్నాడు? ఇశ్రాయేలు సమాజాన్ని మొత్తం అంటే ఎంతమంది? 12 గోత్రాలను మొత్తం ఉద్దేశించి ప్రవక్త అయిన యెహెజ్కేలు గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్న సందర్భం ఇది.
మీరు గమనించండి. అంటే వీళ్ళు ఏమై ఉన్నారు? అతి బానిస సంఖ్యలో ఉన్నారు. మట్టితోనూ మొత్తం వాళ్ళకు తిండి, ఆహారం పెట్టడం, బట్ట, అంటే ఒంటికి బట్టలు, తినడానికి ఆహారమే తప్ప ఆస్తిపాస్తులు అనేది లేదు. యోసేపు చనిపోయిన తర్వాత యోసేపు ఎరగని రాజు ఒకడు వచ్చి వీళ్ళని మొత్తం బానిసలుగా చేసుకొని 430 సంవత్సరాలు అక్కడ ఉండిపోయారు మొత్తం. ఎవరు? ఐగుప్తీయులు మొత్తం. వాళ్ళందరినీ తీసుకొచ్చుకున్నాడు. అంటే వాళ్ళు అక్కడ ఉండిన తర్వాత మోషే మరి అమ్రాము యోకేబెతును ప్రేమించి మూడో సంతానంగా మోషే పుడతాడు. మూడో సంతానంగా మోషే పుట్టిన తర్వాత మోషే పెరిగి పెద్దవాడైన తర్వాత వాళ్ళందరినీ నడిపేయాలనే దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం. వాళ్ళందరినీ తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ పూర్వస్థితి ఎలా ఉన్నది, మీరు ఎలా మట్టిలో పడి ఉన్నారు, మీకు ఎలా నావీ సూత్రం కొయ్యబడలేదు, ఇవన్నీ చెప్పడం ఏంటంటే ఈ 12 గోత్రాలు వాళ్ళు చేస్తున్న బానిసత్వము, మిమ్మల్ని ఎవరు అంటే ఎన్నిక చేయబడలేదు, మీరు తృణీకరింపబడిన వారు అన్నట్టుగా వాళ్ళందరినీ చూపిస్తూ చిన్నపిల్ల ఎలాగైతే ఉంటుందో ఆ చిన్న బిడ్డను పోల్చి ఇశ్రాయేల్ జనాంగాన్ని మొత్తం ఉటంకించి చెప్తున్న సందర్భం ఇది మొత్తం. ఏది? ప్రవక్త అయిన యెజ్కేల్ గారు ఎప్పుడు చెప్తుండేది? బబులోను చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ సందర్భం చెప్తుండేది. చెరలోనికి వెళ్ళిన తర్వాత రాయబడిందే ఈ గ్రంథం, యెజ్కేల్ గ్రంథం. దీనిలో చాలా జాగ్రత్తగా చూస్తే నీ తండ్రి ఎవరట? అమోరీలట, నీ తల్లి ఇత్తీరాలంటుండు. అంటే వీళ్ళేంటి? క్రమం లేదనమాట. అమోరీలను తండ్రిగా చేసుకోరు. ఇత్తీరాలంటే ఇత్తీలు కానీ అమోరీలు కానీ దేవుని వంశస్థం కాదు. అంటే వీళ్ళ ఎన్నుకున్న వాళ్ళు కాదు. ఇత్తీలు కానీ అమోరీలు కానీ ఇవీలు కానీ ఉబిసీలు కానీ ఒక 6-7 జాతులు ఉంటాయి. ఈ జాతులు అనేది దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన వాళ్ళు. అమోరీలు, మోయాబీలు కూడా లోతుకు పుట్టిన వాళ్ళే. వాళ్ళ కుమార్తెల ద్వారా లోతుకు పుట్టిన వాళ్ళు. వీళ్ళు వేరే వీళ్ళ సంతానాన్ని దేవుడు తన గ్రంథములో ఇది నా వంశం అని అది చెప్పుకోలేదు. వాళ్ళు వేరే ఉన్నారు. మీరు గమనించండి. అలాంటి వాళ్ళు మీరు తండ్రిని మార్చుకున్నారు, తల్లిని మార్చుకున్నారు, మొత్తం మీరు అంటే క్రమాన్ని అక్రమంగా మీరు మార్చుకున్నారు, మీ సంబంధాలు బాగాలేవు అని ఇక్కడ ఉటంకిస్తూ చెప్తూ ఏమంటుంది చూడండి. అంటే నీ జనము కానానీయులు అని చెప్తూ ఆ దేశస్థులు, నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి ఈ తీరాలని చెప్తూ 4వ వచనం. నీ జన విధము చూడగా నువ్వు పుట్టిననాడు నీ నాభి సూత్రము కొయ్యబడలేదు, నిన్ను శుభ్రపరచబడలేదు, నువ్వు నీళ్ళతో కడగబడలేదు అని చెప్తుండు. అంటే ఇంత కడగబడాలంటే నీళ్ళతో కడగబడడం అంటే ఏంటి? మనం ఆత్మీయంగా మనం చూసుకుంటే మీరు గమనించండి. బ్యాప్టిజం ద్వారా నూతన జన్మ, అంతేనా? బ్యాప్టిజం ద్వారా నూతన జన్మ. మనం పాపాలన్నీ ఒప్పుకొని నోటితో ఒప్పుకొని వదిలిపెడితే ఆ నీటి బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్ముడు మన హృదయంలోకి వస్తాడు. అప్పటి నుంచి వెళ్ళి పాతవి గతించను, కొత్త వాయను, క్రీస్తు యేసునున్నవాడు నూతన సృష్టి. ఇక పాతయాన్ని, పాత జీవితాలు, పాతది మొత్తం మలినం మొత్తం కల్మషం అంతా పోవాలి, ఆ నీళ్ళనే వదిలిపెట్టాలి. బాప్తిసం అంటే ఏంటంటే చనిపోయి సమాధి చేయబడి తిరిగి క్రీస్తుతో పాటు లేపబడుట. అదే బాప్తిసంకున్న పరమార్థం. దాన్నే చెప్తాడు. కడగబడలేదు, ఇవన్నీ చేయలేదు అంటే ఖచ్చితంగా వీళ్ళందరినీ వాళ్ళు కూడా బాప్టిజం తీసుకురు. ఎక్కడ? మేఘంలో తీసుకురు. మోషే నడిపిస్తాడా? సముద్రంలో నుంచి వెళ్ళి ఎర్ర సముద్రం పాయలేనప్పుడు వాళ్ళు నడిచినప్పుడు దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇది అని చెప్తారు. నోవహు గారిది కూడా ఓడ కూడా బాప్తిసానికి సాదృశ్యమే. ఇక్కడ కూడా వీళ్ళు ఆ ఎర్ర సముద్రం నుంచి వెళ్ళి పాయలేనప్పుడు నడుచుకుంటూ పోయినప్పుడు కూడా ఆ మేఘం కింద నడుచుకుంటూ పోయినప్పుడు అది కూడా ఈ బాప్తిసానికి సాదృశ్యం. ఆ బాప్తిసం దీనికి సాదృశ్యమైందని చెప్తాడు అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో. మీరు గమనించండి. ఈ బైబిల్లో ప్రతిదాన్ని మనం పోల్చుకుంటూ చెప్పుకుంటూ మనం జాగ్రత్తగా వెళ్తే ఆయన భారీగా స్వీకరించడానికి ఆయన చిన్నప్పటి నుంచి వెళ్ళి చక్కగా దీన్ని చూసుకున్నాడు మొత్తం. ఎవరిని? సంఘముగా ఇశ్రాయేలు మొత్తం ఉన్నాడు. ఎందుకంటే నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడన్న సందర్భం యెషయా గ్రంథంలో రాయబడుతుంది, తెలుసా? ఇక్కడ కిందికి పోతే ఇంకా చాలా బాగున్న జనాలు ఎంత ద్రోహం చేసిరు, ఎంత ఇది చేసిరు అని చెప్తాడు. ఇక్కడ శుభ్రం చేయలేదు, నీళ్ళతో కడగబడలేదు అని చెప్తూ 5వ వచనం. వారు అది నీకు ఉప్పు రాయక మునుపు లేదు, బట్ట చుట్టకపోయి ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలనని ఎవరును కటాక్షింపలేదు. అంటే ఎవరు అంటే అర్థం ఏంటి? ఎంతోమంది లోకస్తుల దేవతలు ఉన్నారు, కానీ మిమ్మల్ని విమోచించిన వాడు ఎవరు లేరు. ఎందుకంటే ఐగుప్తీల దేవతలు వేరు, ఇవీల దేవతలు వేరు, కానానీయ దేవతలు వేరు, మొత్తం అన్నిటి వాళ్ళు రకరకాలుగా చేసుకురు బొమ్మలను మొత్తం. కానీ ఇక్కడ ఏమంటారు? మీరు ఎంతోమందిని మీరు చూసిరు కాబట్టి మిమ్మల్ని ఈ దుర్గతి నుంచి వెళ్ళి మిమ్మల్ని కాపాడిన వాళ్ళు ఎవరు లేకపోయిరి, ఎవరు చేయలేదు కదా.
వీళ్ళు చేసిన పని వీళ్ళు ఇలా ఉన్నవాడిని ఇలా నేను కాపాడుకుంటే మీరు ఎంత ద్రోహం చేసిరో అని కింద మొత్తం 15 వచనం నుంచి ఆ ద్రోహం గురించి చెప్తాడు. ఈ పైన మొత్తం 14 వచనాల వరకు దీని గురించి చెప్పుకుంటాడు. ఆయన చేసిన మేళ్ళు ఆయన చేసింది మొత్తం చెప్పుకుంటాడు. ఈ 15 వచనం నుంచి చేస్తే వీళ్ళు ఎంత భయంకరంగా పాపం చేసిరో తెలిసిపోతుంది మనకు అక్కడ ఈ అధ్యాయంలో. కింది వచనం చూడనా, 5వ వచనం నుంచి చూసుకుందాం. 6 ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలనని ఎవరును నిన్ను కటాక్షింపలేదు, నీ యందు జాలిపడినవాడు ఒకడు లేకపోయాను. నీవు పుట్టిన నాడే చూడండి, నువ్వు పుట్టినాడే బయట నేల పారవేయబడితివి, అంటే పారవేయబడితివి పుట్టినాడే. చూడండి, చూడడానికి అసహ్యంగా ఉంటుంది. అయితే నేను నీ యొద్దకు వచ్చి ఆ రక్తంతో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తములో పొర్లి ఉన్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని, నీవు నీ రక్తములో పొర్లి ఉన్నను ఆ రక్తమని బతుకుమని నీతో చెప్పి తిని, మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి పొందినట్లుగా నేను నిన్ను వృద్ధిలోని తేగ నీవు ఎదిగి పెద్దదానివై ఆభరణ భూషితురాలువైతివి, దిగంబరి అయి వస్త్రహీనముగా నీకు ఇవన్నీ చెప్తున్నాడు మొత్తం. అంటే రూపకాలంకారంగా మొత్తం ఒక స్త్రీ ఎదుగుదల ఎలా ఉంటుందో ఈ 12 గోత్రాలను మొత్తం పోలీసు చెప్తున్నాడు. ఎవరు? దేవుడు. అంటే దేవుడు సెలవయ్యగా మొత్తం పరిశుద్ధాత్మ ప్రేరణతో ఇక్కడ యెజెకీయేలు ప్రవక్త ఇశ్రాయేల్ మొత్తం ఉద్దేశించి మీరు ఏం చేసిరో తెలుసా, దేవుడు ఎలా నిన్ను కాపాడుకుంటున్నాడు, ఎలా మిమ్మల్ని రక్షించిండు, ఇంత మేలు చేసిన దేవుణ్ణి ఇంత ద్రోహం చేస్తారా మీరు, మీ పూర్వస్థితి ఎలాంటిది అని జ్ఞాపకం చేస్తుండు. మీ పాత జీవితము దేవుడు ఎరగక మునుపు, దేవుడు మిమ్మల్ని కాపాడక మునుపు మీరు ఎలాంటి, మీ పితరులు ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు, మీ గర్వాన్ని బట్టి మీరు ఇలా ఉంటే మీరు ఇష్టానుసారంగా మీ బతుకులను బట్టి మళ్ళీ మనం చెరలోకి వచ్చినాం. తెలుసా ఎందుకు వచ్చినాం? ఈ చెరకు ఎందుకు అప్పగించిండు దేవుడు? అన్యులకు ఎందుకు అప్పగించిండు? ఎందుకు ఈ దుర్గతి? మళ్ళా ఎందుకు బానిసలుగా మనం వచ్చినాం? ఎందుకు తెలుసా? ఇగో నిన్ను పెంచాడు, నిన్ను అందమైనదిగా చేశాడు, చక్కగా నీకు అన్ని ఏర్పడింది. ఒక అందమైన ఒక స్త్రీని పోల్చి ఎవరు చెప్తుడు? ఇశ్రాయేల్ మొత్తం చెప్తుండు. ఇక స్త్రీ అనుకోవద్దండి, ఇక్కడ స్త్రీ అనుకోవద్దు. స్త్రీగా ఇశ్రాయేల్ మొత్తం 12 గోత్రాల జనాంగాన్ని మొత్తం పోల్చి చెప్తున్నాడు. దేవుడే పరిశుద్ధాత్మ ప్రేరణించి ప్రవక్త అయిన యెజెకీయేలు ద్వారా చెప్తున్నాడు మొత్తం ఇశ్రాయేలుకు. వాళ్ళు ఎలాంటి తప్పు చేసిండు, ఎలాంటి పరిస్థితి, పశ్చాత్తాపం అని ఇకనన్నా మీరు మారు మనసు పొందండి. మీరు చేసిన అకృత్యాలు మంచిగా లేవు, మీకు మారు మనసు లేదు. అసలు మీ అకృత్యాలు, మీ అవిధేయతకు ఆయన విధేయులుగా బతకాలని ఆయన అనుకున్నాడు. మీ అవిధేయత, మీ మెడవంగని తనం, మీ ఇష్టానుసారంగా మీరు మీ స్వనీతిని స్థాపించుకున్నారు. దేవుని నీతిని అనుసరించి బతకవలసిన మీరు దేవుని నీతిని పక్కకు పెట్టేసి మీ స్వనీతిని స్థాపించుకొని మీరు ఇష్టానుసారంగా బతుకుతున్నారు. దేవుడు ఎంత మేలు చేసినాడు, ఎలా కాపాడుకున్నాడు, ఎలా మిమ్మల్ని సంరక్షించాడో, ఎలా మిమ్మల్ని మంచిగా తన హత్తుకొని ఉన్నాడు, మీరు ఎంత ద్రోహం చేశారు అన్న దాని మీద ఇక్కడ యెజెకీయేలు గారు గొప్పగా చెప్తున్న సందర్భం అండి. భార్య దొరికిన వారికి ఏం దొరకాలి? మేలు దొరకాలి. దేవునికి మేలు దొరికినట్ట, లేకపోతే ఏమైపోయింది? ద్రోహం చేసిన వారు కిందికి వచ్చిన తర్వాత అదే భార్య దొరికిన వారికి మేలు దొరికినవాడు, అట్టివాడు ఏంటి? యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు అని మనం చదువుకున్నాం. ఒక ఇస్సాకు సందర్భం చూస్తే అనుగ్రహం పొందినవాడే. ఎవరు? మేలే, రెబెకమ్మ మేలే కదా. మళ్ళీ పోలే, తల్లిగారింటికి పోయిన దాఖలాలు లేవు. చాలా గొప్పగా ఉన్నది. అంటే అంత ప్రేమగా భర్త కూడా చూసుకున్నట్టుగా మనం చూడగలం. ఇక్కడ ఇశ్రాయేలు 12 గోత్రాల మందిని పోలీసు చెప్తున్నాడు. ఇక్కడ స్త్రీ అంటే ఇక్కడ స్త్రీతోనే పోల్చుకునే, నిజంగానే స్త్రీని అంటుండేమో అనుకునే పని అక్కర్లేదు. ఈ 12 గోత్రాలను మనసులో పెట్టుకొని మనం చదివితే చాలా జాగ్రత్తగా మనకు అర్థమవుతుంది. నేను నాటాను, నువ్వు చిగురించి వృద్ధి పొందితివని, ఆ వృద్ధిలోకి తేగ నీవు ఎదిగి పెద్దదానివై ఏమంటుండు? ఆరోభూషణములు ఏం చేసిండు? ధరించుకున్న దానివైతివి, నీకు దిగంబరి వైతివి, వస్త్రహములు లేవు. ఇవన్నీ చెప్తూ 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 చూడండి 8వ వచనం. మరియు నేను నీ యొద్దకు వచ్చి తిని, నిన్ను చూడగా నాకు ఇష్టం పుట్టెను, పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండేను గనుక. చూడండి, నీకు అవమానం కలగకుండా నిన్ను పెళ్లి చేసుకొని నీతో నిబంధన ఎవరు చేసుకురాట? ఎవరు చేసుకున్నాడు? ఇశ్రాయేలు మొత్తం
పెళ్లి చేసుకోవడము భర్త అంటే మీరు శారీరకంగా ఆలోచించవద్దు, ఆత్మీయంగా ఆలోచిస్తే భర్త అనేవాడు పోషకుడు, భరించేవాడు, సహించేవాడు, సంరక్షించేవాడు, అన్నిటికీ అడ్డంగా నిలబడేవాడు అని అర్థం. పగటి వేళ మేఘస్తంభము, రాత్రి వేళ అగ్నిస్తంభము. వాళ్ళ చెప్పులు అరగలేదు, వాళ్ళ బట్టలు మాయలేదు, కాళ్ళు వాపెక్కలేదు. నిజంగా వాళ్ళకి తిండి ఆహారం ఏమైనా తక్కువైందా? అరణ్యంలో 40 సంవత్సరాలు నడిచినప్పుడు మంచిగా సంరక్షించాడు, పోషించాడు. తెలుసా? 40 సంవత్సరాలు బట్టలు మనం సాయంత్రం వేసుకుంటే, ఉదయం వేసుకుంటే సాయంత్రం కల్లా బట్టలు మొత్తం మాసిపోతాయి. మనం ఎక్కడ నడిచిన వెంటనే మన కాళ్ళు ఆపులు వస్తాయి. ఇంత బస్సు ప్రయాణంలో కూకున్నా కూడా మన కాళ్ళు ఆపులు ఎక్కుతాయి. మరి అరణ్య ప్రయాణం భయంకరంగా. మీరు గమనించండి, బండను కొడితే నీళ్ళు వచ్చినాయి, నీళ్ళను మొత్తం మారాను మొత్తం మధురంగా మార్చేస్తాడు. మొత్తం ఒక ఆకేస్తే మొత్తం మధురం అయిపోతాడు. చక్కగా వాళ్ళకి ఆహారం ఆకాశం నుండి మన్నాను కురిపించి మంచిగా పోషించిండు. భర్త అనేవాడు పోషించేవాడు, భర్త అనేవాడు భరించేవాడు, భర్త అనేవాడు సహించాడు. అన్నిటికీ వస్తుంది మొత్తం భర్త అంటే. అంటే భర్త భార్యలు అంటే అన్ని పోస్టులోకి వచ్చేవాడు. భర్త అంటే తండ్రి పోస్టుకు వస్తాడు, తల్లి పోస్టుకు వస్తాడు. అన్ని ప్రేమలన్నీ భర్తలోనే చూసుకోవాలి. ఒక భార్య తండ్రి ప్రేమ రుచి చూడగలదు, భర్త ప్రేమ రుచి చూడగలదు, మా తల్లి ప్రేమ కూడా రుచి భర్తలోనే చూసుకోగలదు. అన్నీ నాకు కొంతమంది మీరు మాట్లాడుతుంటే నా భర్త అన్నీ నాకు ఆయనేనండి, నాకు ఎవరు లేరు, మొత్తం తండ్రి అయినా తల్లి అయినా మొత్తం నన్ను ఇలా చూసుకుంటారని చెప్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది. మీరు గమనించండి. అందుకని ఇది దేవుడే ఈ వివాహ వ్యవస్థ అనేది ఏర్పాటు చేసిండు. మీరు గమనించండి. దీనికి ఏమాత్రం మనం అటుగాని ఇటుగాని చేసినామనుకోండి దేవుడు అసలు ఒప్పుకోడు. దేవుడు ఏమంటుండే, నీతో నిబంధన చేసుకుంటుని అంటుండు. నిబంధన పెళ్లి చేసుకున్నట్ట నీతో నేను నిబంధన కూడా చేసుకున్నా అంటుండు. ఎవరిని? ఇశ్రాయేలును నిబంధన చేసుకున్నాడు. నిబంధన చేసుకొని నువ్వు ఎలాంటిది చేయకూడదు అని చక్కగా తన సంరక్షణలో ఉంచుకుంటే ఏమైపోయింది చూడండి. నీవు నా దానవైతివి, ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు అని చెప్తూ 9వ వచనం. అప్పుడు చూడండి, అప్పుడు నేను నీళ్ళతోనూ నిన్ను కడిగి నీ మీదనున్న రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రములతో నీకు ధరింపజేసి తిని సన్నపమైన అవిసినారా ఎర్రని అయినా చర్మంతోనూ చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించింది. అంటే పాదరక్షలు అంటే మనం కొత్త నిబంధనలకు వచ్చే వరకు ఏమైంది? సత్యమనే దట్టి కట్టుకో, సమాధానం అనే సిద్ధ మనసు అనే జోడు మీరు తొడుక్కోవాలని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 11-12 ఉంటుంది. ఇక్కడ కూడా నీకు ఏం కాళ్ళకు చెప్పులు లేవు, నేను చక్కగా ఎర్రగా ఉన్నాయి, చక్కగా మీకు తొడిగించాను మొత్తం నీకని చెప్తున్నాడు. పెళ్ళైనప్పుడు భార్యకి ఏం చేస్తారండి? చెప్పులు తొడిగిస్తారు తెలుసా? పురుషునికి కొంటారు, పెళ్లి పిల్లగానికి కొంటారు షూలు కానీ, అప్పుడు అంటే చెప్పులు కానీ, పీటలు కానీ, చాప కానీ ప్రతిదీ ఇచ్చేవారు. ఇప్పటికి ఇస్తూనే ఉంటారు అందరూ. పెళ్ళి అయిందనుకోండి అందరు ఖచ్చితంగా వాళ్ళు అన్నీ పెడతారా పెట్టరా? పెట్టిపోతారంటగా ఇటు మామూలుగా అవన్నీ పెడతారు. దేవుడు కూడా ఖచ్చితంగా వీళ్ళని సంరక్షించి ఇవన్నీ చేసిండా చేయలేదా? చేసిండు. ఎందుకంటే ఉండే వాళ్ళకి అరవకుండా చేసిండు, మాయకుండా చేసిండు. ఇంకేం చేస్తాడు? మనం బండకేసి బాధాలా, లేకపోతే వాషింగ్ మిషన్ వేయాలి, రకరకాలుగా మనం చేయాలి. కానీ ఆయనదేం దొరికినా 40 సంవత్సరాలు ఆయన పోతుంటే వాళ్ళ బట్టలు మాయలేట, వాళ్ళ చెప్పులు అరుగులేట. చెప్పులు మనం కొన్నాం అనుకో 6 నెలల చెప్పులు అన్నీ ఇది అయిపోతాయి. మరి అన్నేళ్ళు ఆ చెప్పులు ఏం చెప్పులు ఎట్లా కుండలేదు. మరి వాళ్ళు తిన్న ఆహారం కూడా వాళ్ళ ఒంట్లో మరి చెమట పుట్టలేదా? మీరు గమనించండి. చెమట వాళ్ళ బట్టలు మాయలేదంటే చెమటతోనే బట్టలు మాయాలి, మొత్తం కంపు కొట్టాలి. ఆయన కూడా రాకుండా చేసిందంటే అరణ్య ప్రాంతం బట్టలు ఉతుక్కుంటా ఇవన్నీ జంజాట్లో ఉంటారా ప్రయాణంలో ఉన్నవాళ్ళు? అలా కంపు కొట్టకుండా తినే ఆహారం కూడా అంత శ్రేష్టమైన ఆహారం పెట్టి అలా పోషించుంటాం. మీరు గమనించండి. మనం మటన్ చికెన్ తింటాం కాబట్టి ఏమైపోద్ది? చెమట వచ్చేస్తుంది మొత్తం. అవునా? కొంచెం దూరం నడితేనే చెమట వస్తుంది ఎండకి వెళ్తే. మేఘస్తంభం పెట్టిండు, ఎండ బొక్క గింత కూడా వాళ్ళకు ఎండ తగలొద్దు, చెమట రావద్దు. రాత్రి వేళ గింత కూడా చలి తగలొద్దు, మీకు అంటే ఇబ్బంది కావద్దు. మేఘస్తంభం పెట్టిండు. ఎంత చాలా చక్కగా అగ్నిస్తంభం పెట్టిండండి. అది భర్తకున్నంటే ఇప్పుడు కూడా అంత చక్కగా తన భార్యను కాపాడుకోవాలనే దాన్ని మొత్తం మనకు మాదిరిగా చూపించిన సందర్భం. ఇక్కడ కూడా అదే చెప్తుండు, మొత్తం నీకు పాదరక్షలు నేను తొడిగించాను అంటుండు. మొత్తం సన్నపు నార అవిసినార బట్టను నీకు వేయించి తిని అంటుండు. 11వ వచనం, బట్టలు నీకు ధరింపజేసి తిని అని చెప్తూ 11వ వచనం, మరియు ఆభరణముల చేత అలంకరించి తిని. ఆభరణముల చేత ఏం చేసిండు? నిన్ను అలంకరించి తిని నీ చేతులకు కడియములు పెట్టి. అంటే అప్పుడు కడియాలు పెట్టేది తెలుసా?
అప్పుడు మీరు పెద్దవాళ్ళు కదా, అప్పుడు కడియాలు పెట్టేది. కడియములు నేను పెట్టాను అంటే మనకు అర్థమయ్యే రీతిలోనే మనం అర్థం చేసుకోవడానికి మన స్థాయికి దిగి దేవుడు రాయిస్తున్న మాటలు. గమనించారా? నీకు కడియములు పెట్టాను, మంచి సన్నపనార నీకు బట్టలు పెట్టాను, చక్కగా నీకు తొడిగించాను అని చెప్తుంది. నీకు కడియములు కూడా నేను పెట్టాను అంటున్నా. ఎందుకు వచ్చిన చూడండి, నీ మెడకు ఏం చేసినట? గొలుసు తొలగించి నీ చెవులకును నీ ముక్కుకును పోగులను నీ తలకు కిరీటమును పెట్టించి తిని. ఏమంటుడు? ఒక భార్యకి ఏమేమి పెట్టాలో ఇశ్రాయేలు ప్రజలందరికీ అదే పెట్టిండండి. మంచిగా చేసిండండి. దాస్యపు బతుకు వాళ్ళని చక్కగా తీసుకొచ్చి స్వాతంత్రాన్ని ఇచ్చి మంచిగా గొప్పగా చూసుకుండండి. ఇక్కడ చదివేటప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. కిందికి వెళ్ళిన తర్వాత ఎంత వరస్టో వీళ్ళు, ఇశ్రాయేలు ఎంత వ్యతిరేకంగా దేవుని బతికారో, దేవునికి ఎంత వ్యతిరేకంగా వాళ్ళ మడుమలు ఎత్తారో చాలా బాధ అనిపిస్తుంది. ఏది 15, 16, 17, 18 ఈ వచనాలన్నీ చదువుతుంటే వీళ్ళు ఎంత భయంకరంగా తిరుగుబాటు చేసి ఎంత పాపం చేసిరో మనకు అర్థమైపోయింది. మీరు గమనించండి, ఎందుకు ఇట్లా పోలి చెప్తున్నాడు? మీరు గమనించారా? అంటే ఒక భర్త బాధ్యతలు మొత్తం నేను చేసినా అయినా కూడా నాకు నమ్మకం లేదు, నన్ను విడిచి మీరు అంటే ఏంటి? పాపం చేసినట్టు మీరు ఏంటి అనుకున్నట్టు? వేరే విగ్రహముల వైపు తిరగడం తెలుసా? వేరే విగ్రహముల వైపు, వేరే దేవతల వైపు, మనుషుల చేతులతో మలచబడిన వైపు తిరగడమే వ్యభిచార సంబంధమైనవని దేవుడు అట్లా పోల్చి చెప్పిండు. నిజంగానే వ్యభిచారం అంటే వ్యభిచారం కాదు అక్కడ. ఈ లోక స్నేహము, వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునికి వైరమని తెలియదా అంటాడు యాకోబు పత్రికలో. వ్యభిచారులారా ఈ లోక స్నేహమే దేవునితో వైరమని మీకు తెలియదా అంటాడు. అంటే మనం బాహ్య సంబంధంగా, మనకు శరీర సంబంధంగా తీసుకోవద్దు. వ్యభిచారము అంటే అదే అనుకోవద్దు, లైంగిక సంబంధమైనదని అనుకోవద్దు. బైబిల్లో పరిభాష మాట్లాడింది ఏంటంటే, వాళ్ళు ఇతరులకు నన్ను విడిచి, నన్ను కాదని ఇతరులకు చెట్టుకు, చేమకు, రాయికి, రప్పకు ఇక్కడ ఏదైనా మొక్కినా కూడా మీరు వ్యభిచారం చేసినట్ట అంటాడు. మనుషులను అభిమానించినా కూడా అలాగనే అంటాడు దేవుడు. మీరు చెట్టు వాటపోయిన పోతులతో దీంతో దాంతో మీరు వ్యభిచరించి తిరిగి మీరు చాలా అందంగా ఉన్నది, నువ్వు ఇది అయిపోతుంది, చాలా బాధపడుతూ చెప్తాడు మొత్తం అక్కడ. అంటే ఏంటి అంటే ఇశ్రాయేలు మోయాబు స్త్రీలతో పాపం చేసిరా చేయలేదా? చేసిరు. భయంకరమైన పాపం చేసిరు మోయాబు స్త్రీలతో. బిలామును తీసుకుపోయి అక్కడ ఏంటయ్యా మరి వీళ్ళు మొత్తం మిడతల్లాగా దిగింది, దండు మొత్తం కప్పబడింది ఏందన్నప్పుడు ఏమంటాడు? ఒకసారి పోతాడు దేవుని దగ్గర విచారిస్తాడు, రెండోసారి పోతాడు, మూడోసారి పోయిన తర్వాత వీనికి డబ్బు మీద ఆశ పుట్టి బిలాము పోతాడు, వాళ్ళని చెప్పిద్దానికి పోతుంటాడు మొత్తం. కానీ దీవిస్తాడు దేవుడు. ఏమైపోయింది మొత్తం? మీరు గమనించండి. వీళ్ళు ఏం చేస్తాడు? అరే దేవునికి ఒకటి ఉంది, మరి ఇంత చేసినా కూడా అయితే లేదు. వాళ్ళకు మాత్రం ఒక వీక్నెస్ ఉంది. దేవుడు వాళ్ళని శపించాలంటే, దేవునంతా దేవుడే శపించాలంటే వాళ్ళు పాపం చేస్తే చాలు, వాళ్ళ దేవుడే వాళ్ళని శపిస్తాడు అని ఒక పనికి మళ్ళీ సలహా ఇచ్చి వెళ్ళిపోతాడు. ఏమైపోతుంది అక్కడ మొత్తం? వీళ్ళు మొత్తం వాళ్ళ పాపంలో పడిపోయి భయంకరంగా చంపబడతారు. మొత్తం అరణ్యంలో వారి శవములు రాలిపోయాను అంటే మొత్తం ఇదైపోయినంటే దేవునికి నచ్చందే పాపం. ఎందుకంటే తన సొంత భార్యను వదిలిపెట్టి పరభార్యతో ఎవరున్నా సరే దేవుడు ఉగ్రుడైపోతాడు, అస్సలు వదిలిపెట్టాడు. అందుకనే వాళ్ళ శివములన్నీ రాలిపోయినాయి. 6 లక్షల కాల్బలం అంటే బలంగా ఉండి యుద్ధం చేసేవాళ్ళు చాలామంది, ఒక 20 లక్షల మంది దాకా ఉంటారు, చిన్నపిల్లలు, ముసలోళ్ళు అందరు కలిపితే. కాకపోతే ఏంటంటే వీళ్ళు 6 లక్షల కాల్బలం అంటే కాలు నడకతో బలంగా యుద్ధం చేసి అన్ని చేసేవాళ్ళు 6 లక్షల మంది. ఉన్నోళ్ళు మిగిలిన మాత్రం ఇద్దరు ఉంటారు. దేవుని మాటలకు లోబడి చక్కగా దేవుడు చెప్పిన మాటలకు ఉన్నట్టు మంచిగా ఉన్నవాళ్ళు ఎవరు? కాలేబు, యెహోషువ మాత్రమే ఆ కానాను పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశించి తప్ప మిగతా వాళ్ళందరూ ఎందుకు రాలిపోయారు? ఇలాంటి పాపం పనులు చేశారు, ఇలాంటి తిరుగుబాటు పనులు చేశారు. దేవుడు చెప్పిన నియమాన్ని మారి ఇష్టానుసారంగా బతికిరు కాబట్టినే దేవుడు మొత్తం వాళ్ళ శవములు మొత్తం అరణ్యములు మొత్తం రాల్చేసిన మొత్తం గుట్టలుగా పడిపోయినాయి. ప్రియమైన దేవుని పిల్లరా, చూడండి ఒకసారి. నేను బంగారంతోను వెండితోను చక్కగా నిన్ను మంచిగా అలంకరింపజేశాను, మంచిగా సన్నపు నార అని చెప్తున్నాడు, అన్నిటి నీకు మంచిగా చెప్తున్నాడు. 13 కిందులని 3 లైనానా? బంగారముతోను వెండితోను నేను నిన్ను అలంకరించాను. సన్నపు నార పట్టవు, అవిసెనార పట్టును, విస్తృత్రపు కుట్టు పని గల బట్టలను నీకు ధరింపజేసి తిని. బాగా గమనించండి. గోధుమలను తేనెయు నూనెను నీ ఆహారముగా ఇయ్యగా నీవు మిక్కిలి సౌందర్యవైతివి, రాణి అయినంతగా అభివృద్ధి నొందితివి.
నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావం చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అన్యజనులు దానిని చూచి నీ కీర్తి ప్రశంసించు వచ్చిరి. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. ఇక్కడ వరకు బాగుందండి. 14 వచ్చిన దాకా బాగుంది. మొదటి నుంచి 14 వచ్చిన దాకా చక్కగా మంచిగా దేవుడు చేసిన మేలు అని చేసిరు. మేలు దొరికిన వారికి, భార్య దొరికిన వారికి ఏం దొరకాలి? మేలు దొరకాలి. దేవునికి మేలు దొరికిందా, తేలు దొరికిందా ఇక్కడ తెలుస్తారు. ఇక్కడ తేలిపోద్ది. గమనించండి, ఇక్కడ మన జీవితాలకు అప్లై చేసుకోవచ్చు. అక్కడ దేవుడు కూడా మనకు అప్లై చేసుకోవడానికి ఖచ్చితంగా నాకు ఇంత నమ్మక ద్రోహం చేశారా, మీరు ఎలా ఉంటారు అసలు అన్న దాని మీద 15వ వచనం చూడండి. అయితే నీ సౌందర్యమును నీవు ఆధారము చేసుకొని నీ కీర్తి వచ్చినందున నీవు ఏమైపోయిందట, ఇశ్రాయేలు అందరూ ఏమైపోయినట, నీ కీర్తి వచ్చింది, ఇన్ని వచ్చినాయి, నువ్వు ఎంత భయంకరంగా ఉన్నావు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, నీ నావి కొయ్యబడలే, నువ్వు రక్తపులో పడివేయబడ్డావు, దొర్రుతున్నావు మొత్తం, నువ్వు ఎంత భయంకరంగా ఉన్నావు, నువ్వు ఇలాంటి దాన్ని నిన్ను పెంచుకొని చేసుకొని ఇంత గొప్పగా చేస్తే నువ్వేం చేసినావు నాకు అంటుండు. ఏం చేసినావు? కొత్త నిబంధన దీన్ని ఏమంటారు కదా, అది కలంకమైన ముడతైన అట్టిదేది లేకుండా పరిశుద్ధమైన సంఘముగా నేను నిన్ను పరిశుద్ధపరిచి ఇదే వచనాలను ఇంకా విశదీకరించి చక్కగా ఇంత వివరణ ఇవ్వలే. కానీ ఏది ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27 ఆ 23 నుంచి మనం చదువుకుంటే చక్కగా వివరణ ఇచ్చేసింది. ఇదే వచనాన్ని ఇది ఇంకా డీప్గా ఇచ్చింది, లోతుగా, అది మనకు అర్థమయ్యేటట్టుగా ఇచ్చేసింది. గమనించండి, వాక్యము క్రైస్తవుల కన్నా అర్థమవుతుందా? మాటలు చెప్పడం కాదండి, క్రైస్తవులు మాటలు చెప్పడం కాదు, విధేయులుగా ఉండి ప్రపంచాన్ని మొత్తం ఆకర్షించేటట్టుగా ఉండాలి. బైబిల్ ఏం చేయాలి? ఈ వచనాలను మన జీవితాలకు అప్లై చేసుకుంటే బాగుంటుంది. మనం ఎలా ఏం చేస్తాం వరకైనా సప్లై చేస్తాం, పక్కని చెప్తాం కానీ మనం అప్లై చేసుకోం. అందుకే సమాజం మారట్లేదు. నువ్వు మారని చెప్తే మారుతాడా? నువ్వు మారి చూపిస్తే మారుతాడా? ముందుగా నువ్వు అప్లై చేసుకున్న తర్వాతనే పక్కలోకి చెప్పు. సప్లై అంటే పక్కలోకి ఎదుటోళ్ళకి చెప్పడమే. ఎదుటోళ్ళకి చెప్పాలంటే నీ బ్రతికే చెప్తుంది. నేను ఎప్పుడో ఒక మాట చెప్తా కదా, 4 సువార్తలు ఉన్నాయి, మత్తయి, మార్కు, లూకా, యోహాను. 4 సువార్తలలో మీరు గమనించండి, యేసుక్రీస్తు చెప్పిన మాటలుండే. మనం 5వ సువార్తగా మారితే తప్ప మన బ్రతుకులకు ప్రతిఫలం ఉండదు. తెలుసా? 5వ గాస్పల్గా మనం మారాలి. క్రీస్తు పత్రిక మీరు కారా అంటాడు, క్రీస్తు పత్రికగా మీరే కావాలి అన్నాడు. ఎప్పుడు ఇందులో ఉన్న వచనాలను మనం అప్లై చేసుకొని మన జీవితాల్లో చూపించుకునే తప్ప మన జీవితాలు అనేది, మన పరలోకం అనేది, మనం పరలోకానికి సెలెక్ట్ కాము, రిజెక్ట్ అయిపోతాం. లేకపోతే పేరుకు మాత్రమే నామకార్థంగా మనం నమ్ముకొని క్రియలు లేని విశ్వాసం మృతము అన్నాడు. మృతం అంటే చచ్చిపోయిందని సమానం. సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు అంటే ఏం చేయాలి? నువ్వు క్రియలతోని సజీవంగా నేను బతుకున్నాను చెప్పాలి, అంతేనా కాదా? నేను మృతులకు దేవుడు, సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు మన దేవుడు, అవునా? మనం విశ్వాసములో ఏం చేయాలి? సత్క్రియల ద్వారా మనం ఏమి ఉండాలి? నిరంతరం జీవించే ఉండాలి, అంతేనా? ఔదార్యం గలవారమై ఉండాలి. రాబోయే కాలానికి ఒక బలమైన పునాది, విశ్వాసం అనే పునాది వేసుకొని మనం జీవించాలి, మనం బతకాలి కదా. అదే కదా మన నిరీక్షణ, మన భక్తి, మన విశ్వాసం అదే కదా. ఈ అందం నువ్వు ఆధారం చేసుకొని నువ్వు ఇట్టయిపోయినట్టే, మంచిగా ఉన్నప్పుడు బాగలేనప్పుడు దేవుడు దేవుడు అంటాం. ఆరోగ్యం కొంచెం క్షీణించిపోయింది అనుకో, దేవుడు అంటాం. ఆరోగ్యం జర మంచిగా అయిందంటే మీరు ఊర్ల మీదనే పడి తిరుగుతారు ఇక, అంతేనా? ఇక సంఘం గుర్తుండదు, క్రమం గుర్తుండదు, ఆదివారం గుర్తుండదు, పని పని పని. మరి నిన్ను బాగు చేసిండు కదా, అంటే మరణ పడకం మీద ఉన్నాగా, డాక్టర్లు కూడా చేతిలో తీసిన టైంలో దేవుడు కృపదలిచి, దేవుడు నిన్ను ప్రేమించి నీ దినములో ఒక ఆయుష్కాలం పొడిగిస్తే అంతా దేవుని వల్ల కృప, మేలు అన్నీ పొందుకొని మళ్ళీ ఎమ్మటే పోయి లోకంలో కలిసిపోయి తిని తాగి అన్ని చేస్తే దేవునికి ద్రోహం చేసినట్టు కాదా? ఖచ్చితంగా అవునే కదా, అంతే కదా. మీరు గమనించండి, అలాంటి ద్రోహాలు క్రైస్తవుల్లో కూడా జరుగుతున్నాయి ఖచ్చితంగా, చాలామంది. మీరు గమనించండి, ఇవన్నీ బైబిల్లో ఎప్పుడో చెప్పిన మాటలు. ఈ మాటలన్నీ మన జీవితాలకు అప్లై చేసుకుంటేనే మన పరలోక పిల్లలుగా, పరమ తండ్రికి తగినట్టుగా మనం ఉంటాం. తండ్రికి తగ్గ తనయులుగా, కుమారులుగా, కుమార్తెలుగా ఉండాలంటే ఆయన పరిశుద్ధుడు. మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటూ, మాటలయందు, చూపులయందు, చేతలయందు, క్రియలయందు, ప్రతి దాంట్లో పర్ఫెక్ట్గా ఉండాలి. ఎవరు ఏలెత్తి చూపించేటట్టుగా మనం బ్రతకకూడదు. మన భక్తిని బట్టి అనేకులు మార్పు చెందాలి, మన క్రియలను బట్టి అనేకులు భక్తిగా పరులుగా మారాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ లేదని చెప్తుండు చూడండి, ఇశ్రాయేలుకు లేదట.
నువ్వు అందాన్ని మంచిగా చక్కగా నువ్వు ఆధారం చేసుకున్నావు, నువ్వు వేషవైపోయినావు మొత్తం అంటున్నాడు. మొత్తం దారిన పోయి వాడుతున్నాడు. ఇంకా భయంకరంగా చెప్తుంది చూడండి, ఎంత పచ్చిగా మాట్లాడుతుంది చూడండి. పరిశుద్ధాత్మ ప్రేరణతో ఎంత మనకు అర్థమైతట్టే, అబ్బా ఏంటండి ఇంత పచ్చిగా మాట్లాడుతున్నారు అంటారు కదా. దేవుడు కూడా క్లియర్ కట్గా మాట్లాడుతుండు, ఓపెన్గా మాట్లాడేస్తుండు, అర్థమయ్యేటట్టుగా మాట్లాడేస్తుండు. ఇకనన్నా మీకు బుద్ధి తెచ్చుకొని మీరు బతకండిరా బాబు. ఎందుకు ఈ చెర, ఎందుకు ఈ బానిసత్వము అంటే మీరు ఇలా పచ్చిగా మీరు ఇలాంటి పనులు చేశారు, దేవుని గాయపరిచారు. అందుకే అన్యరాజు అయిన వీని నెబుకద్నెజరు లేపిండు, మొత్తం అందరిని తీసుకొని పోయిండు, మొత్తం చెరసార్లోకి తీసుకొని పోయిండు. ఉపకరణములు అన్నిటి తీసుకొని పోతాడు, మొత్తం యెరూషలేమును మొత్తం ధ్వంసం చేస్తాడు, మొత్తం దేవాలయం కూడా మొత్తం తెలుసా, మొత్తం ధ్వంసం చేసి అన్ని ఉపకరణములు అన్ని దేవునికి పాత్రలుగా అన్నిటి వినియోగించేటివి కూడా మొత్తం తీసుకొని పోతాడు తెలుసా. ఎందుకు? వీళ్ళ మెడవంగంతనం, పాపం చేస్తున్నారు పర్వాలేదు అనుకుంటారు. వీళ్ళకు బుద్ధి చెప్పడానికి అన్నిని లేపిండు, మొత్తం నెబుకద్నెజరు రాజును లేపిండు, బబులోను రాజును. వాడు వచ్చిండు మొత్తం ధ్వంసం చేసిండు, మొత్తం తీసుకొని పోయిండు. తీసుకుపోయిన తర్వాత యెహెజ్కేలు గారు చెప్తుండు, అరే బాబు ఎలాంటి స్థితి మీ బతుకులు ఎలా అయిపోయినాయి, ఎందుకు ఇలా అయిపోయినాయి, ఎందుకు మీరు అయిపోయారు? ఫస్ట్ దేవుడు చేసిన మేళాన్ని చేసుకుంటూ చెప్పిన తర్వాత మీ గతి ఎందుకైంది కన్నా మీరు విర్రబీగిర్రు, మీ సౌందర్యాన్ని మీరు ఆధారం చేసుకుర్రు, మీరు మొత్తం మీ కీర్తి మొత్తం పరిస్థితి చేసిండు చక్కగా. నువ్వు ఆ కీర్తిని నువ్వు ఆధారం చేసుకొని నువ్వు వ్యభిచారం చేసినావు, నువ్వు పోయేట వాళ్ళతో మొత్తం నువ్వు వ్యభిచరించినావు, మొత్తం దేవునికి ఇంత ద్రోహం చేస్తావు నువ్వు. దేవుడు నిన్ను ప్రేమించాడు, నువ్వు ఎంత ఇబ్బందిలో ఉంటే నిన్ను తీసుకొచ్చుకున్నాడు దేవుడు, ఎలా నిన్ను సంరక్షించుకున్నాడు. ఎందుకు నువ్వు ఇలా అయిపోయినావు? ఎందుకు ఇలా అయిపోయినావు? భార్య దొరికిన వారికి మేలు దొరకాలి కదా. వీళ్ళు మేలా కీడా? ఇశ్రాయేలు మేలుగా మారిరా, దేవుని కీడుగా మారిరా. నా స్వకీయ జనము అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడు అనిపించుకోండి, నేను సిగ్గుపడను, వాళ్ళు నాకు సిగ్గు తెచ్చే పని ఏం చేయలే, వాళ్ళు చచ్చిపోయి ఎన్నో అయినా కూడా నేను వారి దేవుడిని చెప్పుకున్నటకు నేను సిగ్గుపడను అన్నాడు దేవుడు. ఎంత గొప్పగా బతికిరు. ధర్మశాస్త్రం లేని వాళ్ళు గొప్పగా బతికితే ధర్మశాస్త్రం ఇచ్చినాక వీళ్ళకేం పోయే కాలం బతకలేదు. అబ్రహాం ధర్మశాస్త్రం ఉందా? ఇస్సాకు ధర్మశాస్త్రం ఉందా? యాకోబు ధర్మశాస్త్రం ఉందా? అసలు ధర్మశాస్త్రమే రాయబడలే కదా. అది పితరుల కాలం అంటారు, ధర్మశాస్త్ర కాలము, నిబంధన కాలము, 3 కాలాలు ఉన్నాయి. మనం కొత్త నిబంధన కాలంలో ఉన్నాం. ఎంత గొప్పగా ఉండాలి. ధర్మశాస్త్రంలో ఉన్న వాళ్ళందరూ మొత్తం దారి తప్పిపోయిరండి. దారి తప్పిన వాళ్ళకు మొత్తం గుర్తు చేస్తూ, ఏంటి దుర్గతి, ఎందుకు మీరు ఇలా అయిపోయారు, ఎందుకు ఇంతనా, నువ్వు ఆధారం చేసుకుంటావా, నిన్ను పెంచిందెవరు, చేసిందెవరు, నీకు అందాన్ని ఇచ్చిందెవరు? కిలో ఎన్ని కేజీల మాంసం ముద్దండి? 2.5 కేజీలు 3 కిలోలు మంచి బలమైన ఆహారం తిని తల్లి మంచిగా బలంగా ఉంటే 3 కేజీలు బిడ్డ వచ్చిందనుకోండి, 3 కేజీల మాంసం ముద్ద 60-70 కేజీలు, 6 అడుగులు 7 అడుగులు పెరిగి 6.5 అడుగులు అట్లా పెరిగి ఇంత గొప్పగా ఈ రూపమంతా నీకు ఇచ్చిందెవరు? దేవుడు కాదా? తల్లి గర్భంలో నిన్ను కంటికి రెప్పలా కాపాడిన దేవుడు కాదా? నిన్ను పిండంగా ఉన్నప్పుడు తన కళ్ళతో చూసుకోలేదా? ఎన్నో కణాలు నెలరాలిపోయినా నిన్నే తల్లి గర్భంలో నిలబెట్టి అపురూపమైన ఆకారాన్ని ఇచ్చి తన అరచేతిలో చెక్కుకొని తన కళ్ళతో చూసుకొని ఈ లోకానికి తీసుకొచ్చిన తండ్రికి నువ్వు ఎంతవరకు బతున్నావు, ఎంతవరకు న్యాయం చేస్తున్నావు? మీరు గమనించండి. క్రైస్తవ జీవితం అంటే ఆషామాషి కాదండి. 2 కళ్ళే సమాజాన్ని మనం చూస్తాం, కానీ లోకం మొత్తం మనల్నే చూస్తుంది. మన నడక, మన పడక, మన పవిత్రత, మన యథార్థత, మన మాటలు అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. అందుకనే ఈ వక్రజనం మధ్య నుండి మీకు వేరైతే తప్ప మీకు రక్షణ. ఈ లోకం ఎలా ఉంది? వక్రజనం, మూర్ఖులైన ఈ వక్రజనం మధ్య నుండి మీకు రక్షణ. వేరైతే తప్ప ఈ మూర్ఖులైన ఈ వక్రజనం అక్కడి నుంచి వేరైతే తప్ప మీరు రక్షణ అన్నాడు. అంటే లోకం అంతా ఏమైంది? మూర్ఖతతో ఉన్నది, మూఢత్వంలో ఉన్నది, ఆచారాలతో ఉన్నది, తెలుసా, మలినంతో ఉన్నది, రక్తం చేతులతో. ఎందుకంటే రక్తం అంటే ఏంటన్నట్టు, రక్తం చిందించుటకు వారి పాదములు పరిగెత్తెను, అంతేనా? మందిరం కట్టాలంటాడు. ఎవరు? దావీదు మందిరం కట్టాలని అనుకుంటాడు. కట్టుకున్నప్పుడు నీ చేతులతో రక్తముతో నిండి ఉన్న యుద్ధాలు చేసిన మస్తు భయంకరంగా ఉన్నది, నా మహిమ కోసము రాజ్య ఘనత కోసం నువ్వు కట్టాలనుకుంటే నీతోనైతే కట్టించుకోను మందిరం. ఎవరు కట్టాలి? నీ గర్భాన పుట్టిన మాత్రం ఒకతోనే. ఆయన ఈ అన్ని మందిరానికి కావాల్సిన సిద్ధపాటు మొత్తం సిద్ధపరిచింది దావీదు గారే, కానీ చేసింది మొత్తం కట్టింది ఎవరు? సొలొమోన్ గారు కట్టిండు, తెలుసా? ఎందుకు? రక్తపు చేతులు, నీ చేతులు మొత్తం రక్తంతో నిన్ను ఎన్నో యుద్ధాలు భయంకరంగా ఉన్నాయి కాబట్టి నీతో నేను కట్టించుకున్నాను. ఉద్దేశం మంచిదే, కానీ కట్టాలని అందులో ఉంటానన్నాడా? అక్కడనే చెప్పిండు, అయ్యా ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, నువ్వు చాలా గొప్పోడు అయ్యా, నీ కొరకు నేను ఎలాంటి మందిరం కట్టగలను అంటే మానవ దేహమే ఆలయం, ఇది మందిరం జస్ట్ మామూలుగా మనం కూడుకోవడానికే.
నీ దేహము దేవుని ఆలయం, నా దేహము దేవుని ఆలయం, పరిశుద్ధాత్మకు నిలయం. ఆలయం మారింది, అన్నీ మార్చేసింది మొత్తం. మనం పవిత్రంగా ఉండాలి. నిత్య ఆరాధన, నిత్య స్తుతి ఏంటి ఎరికినా మన పరిశుద్ధత, మన యథార్థతతో జరగాలి. పెదవులతో గణపరచడం కాదు, మన భక్తితో, మన నీతితో, మన యథార్థతతో ఎక్కడ ఉన్నా మన సాక్ష్యం క్రీస్తుగా ఉండాలి. చర్చిలో ఉన్నప్పుడు భక్తి, చర్చ్ అవతలకు వెళ్ళాక మళ్ళీ మన ఇష్టానుసారంగా భక్తి అంటే కుదరదు. ఇంట్లో లాగా, బయట లాగా, చర్చిలో లాగా ఇట్లా కాదు, ఎప్పుడు ఒకే తిరిగి ఉండాలి. ఆయన మారని దేవుడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. నువ్వు కూడా నిరంతరం ఏకరీతిగానే ఉండాలి. అదే దేవునికి ఇష్టం, అదే కోరుకున్నాడు దేవుడు. ఇక్కడ అదే చెప్తుండు చూడండి. అన్నీ చేసుకొని భయంకరంగా ఇలా అయిపోతే ఇక్కడ ఏమంటుండు చెప్తుండు చూడండి. ప్రతి వానితో బహుగా నువ్వు వ్యభిచరించితివి అని చెప్తుండు. వ్యభిచరించి వచ్చితివి, పిలిచిన వానితోనెల్లా పోతివి, మరియు నీవు వస్త్రంలో కొన్ని తీసి విచిత్రముగా అలంకరింపబడిన ఉన్నత స్థలములను ఏర్పరిచి వాటి మీద పడుకొని వ్యభిచారం చేస్తేవి. అంటే ఏంటి? ఈ ఇశ్రాయేలు చేస్తున్న అకృత్యాలండి. 12 గోత్రాలను మనసులో పెట్టుకోండి. ఒక స్త్రీ అని మీరు ఎప్పుడైనా మనసులో పెట్టుకొని చదివితే బైబిల్ అమ్మ ఏందయ్యా అంట. కొంతమంది దీన్నే పట్టుకొని మూర్ఖులు. బైబిల్ అర్థం కావాలంటే ఏముండాలి నీకు? బైబిల్ అర్థం కావాలంటే నువ్వు ఏముండాలి? బాప్టిజం తీసుకొని ఉండాలి. బైబిల్ అర్థం కావాలంటే పరిశుద్ధంగా ఉండాలి. నీ హృదయంలో పరిశుద్ధాత్మ ఉండాలి. ఆయన కాలయంగా నీ దేహం మాట్లాడితే బైబిల్ చదివితే ఎట్టి కాలము, ఏ కాలము, ఎవరెవరితో మాట్లాడితే సమయం, సందర్భం జరుగుతుంది. పవిత్రులకు అన్ని పవిత్రుడు, అపవిత్రులకు అన్ని అపవిత్రుడు. నీ మంచి పవిత్రమైన హృదయంతో చదివితే నీకు బాగా అర్థమవుతుంది. ఏంది ఇది ఇట్లుందని నువ్వు చదివితే అది ఎప్పుడు అర్థం కాదు. ఏందండి గిట్ల చదివి గిట్ల రాసింది ఏంది ఇదని అనుకుంటారు. తప్పదే. దేవుడు రాసింది పర్ఫెక్ట్. ఇశ్రాయేలు 12 గోత్రాలను మనసులో పెట్టుకొని చక్కగా ఒక జనాంగాన్ని ఉద్దేశించి మనకు అర్థమయ్యేటట్టుగా, ఎందుకంటే మనం చేసే పనులు ఈ మామూలు పనులు కాదు కదా. అందువల్ల ఈ నీకు అర్థమయ్యేటట్టుగా మార్చుకో, మాటలు విని నేర్చుకొని మన బ్రతుకులు మార్చుకోవడానికి మరి ఇక్కడ ఏం చేసిండు? లిఖితపూర్వకంగా రాయించి పెట్టిండు. ఇక్కడ రాయించిపోవడానికి ఉండలే. అవి మన జీవితాలకు అప్లై చేసుకొని సమాజానికి చూపించి మన జీవితమే ఏమై ఉండాలి? మాదిరికరంగా ఉండాలి. అంతేనా? మీరు చూడండి, కింది వచ్చిన చూడండి 16-17. మరియు నీ వస్త్రములో కొన్నిటి తీసుకొని విచిత్రముగా 17 వచ్చిన 17 పైన లాస్ట్ వచ్చిన అట్టి కార్యములు ఎంత మాత్రము జరగకూడదు, అట్టివి ఇక జరగవు. నేను నీకు ఇచ్చిన బంగారమును వెండినైనా ఆభరణములు తీసుకొని నీవు పురుష రూప విగ్రహములను చేసుకొని వాటితో, అంటే వీళ్ళు ఏంటి మీరు గమనించండి, ఇవన్నీ మనుషులేనండి. ఏందో పిల్లలకు బట్టలు దొరికిస్తారు, కోతులకు బట్టలు దొరికిస్తారు, మనుషులే రకరకాలుగా. పురుషులు స్త్రీలు వేసుకునే వస్త్రాలు స్త్రీలకే, పురుషుల వస్త్రాలు పురుషులకే. వీళ్ళు మారిపోతున్నారు మొత్తం. మన విచిత్రంగా ఒకటి చూసిన నేను, పురుషులను చూస్తే నాకు ఫీలింగ్స్ వస్తలేదు, నేను ఆడవాని చేసుకుంటా అంటుంది. పాపం పెళ్లి చేసుకోరు. అది హార్మోన్స్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. తల్లిదండ్రులు మరి కప్పి చెప్పి పెళ్లి చేసి ఒక అబ్బాయి గొంతుకొచ్చిరు. ఏం చేసిరు? నాకు మా ఆయన అంటే ఫీలింగ్స్ ఏం లేవండి, నాకు స్త్రీలే అంటేనే ఫీలింగ్ అండి, నేను స్త్రీలతోనే ఉండాలా, స్త్రీనే పెళ్లి చేసుకుంటా అంటున్నాను. పిలిచి ఏంది దౌర్భాగ్యమైంది, మీ తల్లిదండ్రులకు చెప్పాలగా, ఇలాంటిది ఏంది అసలు? సమాజంలో చాలా విడ్డూరాలు వింతలు జరిగిపోతున్నాయి. అసలు భయంకరం. ఇది కాదమ్మా, ఇట్లా కరెక్ట్ కాదంటే నాకు విడాకులు ఏమంటే ఇయ్యనంటుంది. ఎందుకంటే వాడు అన్నీ తీసుకొచ్చి పెడుతున్నాడు, మొత్తం సమృద్ధిగా పెడితే ఈమె భర్తతో సరిగా ఉండలేదు. ఉండకపోయాకల్లా ఏమన్నారు, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి, ఏం కథ అని అక్కడ మనం కౌన్సిలింగ్ ఇచ్చే వరకల్లా ఒప్పుకున్న తర్వాత అమ్మ నువ్వు పురుషునితో పెళ్లి చేయడానికి అన్ఫిట్, నువ్వు చేసుకోవడానికి వీల్లేదు, అర్జెంటుగా పెళ్లి విడాకులు. అసలు ఇది పెళ్ళే కాదు, ఇది కోర్టు కూడా యాక్సెప్ట్ చేయదు. అసలు ఇలాంటి చట్టాల్లో లాలో ఇలాంటిది ఏం లేదు. ఉన్న లా ఏంటి, ఇద్దరు అంటే పురుషుడు స్త్రీ పెళ్లి చేసుకోవాలి. కానీ మీరేంటి అసలు కాదు, స్త్రీలు పెళ్లి చేసుకోకూడదు, పురుషులు కూడా పెళ్లి చేసుకోకూడదు, ఇది చట్ట విరుద్ధం. నీకు ఇలాంటిది ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటుంది, విడిపోరు మీరు వద్దు అని లాయర్ గారు ఎమ్మటే పిటిషన్ వేసి మీరు విడిపోండి, ఇది కరెక్ట్ కాదు, అంత ఇబ్బంది అయిపోతుంది, మీరు ఇట్లా చేసుకోవద్దు అని చెప్తున్నాడు. అంటే బట్టలు వేసుకొని చిన్నప్పటి నుంచి అలాంటి ఫీలింగ్లు అలా ఉండి, ఆడపిల్లే కానీ మగపిల్ల కానీ ఆలోచన మొత్తం.
లేవనుకుంటారా? ఇది బొచ్చేడని ఉన్నాయి మీరు చూడండి సమాజంలో, తెలుసా? ఇలాడ ఇవన్నీ చేస్తున్నాడా? ఎప్పుడో బైబిల్లో మొత్తం రాయబడ్డదండి. స్త్రీలు పురుషులతో అవాచ్యమైన పని చేస్తూ తమ తప్పిదములకు వాళ్ళు ప్రతిఫలం పొందిన రోమపత్రికలో చెప్తాడు మొదటి శతాబ్దంలో. ఏంటి ఇదంతా దౌర్భాగ్యం అని. సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడం కూడా దేవుడు అదే కారణం. ఎందుకు? స్వలింగ సంపర్కులు, పురుషులు లేరు, స్త్రీలు లేరు, భయంకరమైన పాపం అనేది పెచ్చరిల్లిపోయింది. ఆదికాండం 19వ అధ్యాయం మొత్తం మనం చూసుకుంటే పెద్ద దౌర్భాగ్యులు మొత్తం. దేవదూతలు వచ్చినా కూడా లోతును పిలిచి రా అని పిలిపిస్తారు. అంటే వాళ్ళు పురుషులా స్త్రీలా నీళ్ళకంతా లేదు, పాపం పెచ్చరిల్లింది కనుకనే సొదొమ గొమొర్రా పట్టణం ఉన్న పల్లెటూర్లన్నీ మొత్తం బూడి చేసేసి నేల మొలకలు కూడా మొలవకుండా భస్మం చేసింది. ఎందుకు? దేవునికి నచ్చందే పాపం. దేవునికి ఉగ్గుడైపోవడానికి ఆకాశం నుంచి అగ్నిగంధకంలో కుడిపించి బూడి చేయడం అంటే దేవుడు పెట్టిన క్రమాన్ని మారడమే. స్త్రీ పురుషుడు సొంత భార్య ఉండాలి, వారి ధర్మాలు నడుపుకోవడం దేవుని క్రమం, దేవుని నీతి. అది కాకుండా మేము ఏరే చేస్తా అంటే తప్పది. స్త్రీ తప్పు చేసినా ఊకోడు దేవుడు, పురుషుడు తప్పు చేసినా ఊకోడు. ఒకరి నీతి మీరు అందుకనే ప్రతి వానికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి, ప్రతి పురుషునికి సొంత భార్య ఉండాలి, వారి ధర్మాలు నడపాలి అన్నాడు. మరి దేవుడు అన్ని సంరక్షించాడు, భార్యనిచ్చాడు. అందరికీ మీ భార్యలతో సంతోషించండి, నా గురించి ఉన్నతంగా బ్రతకండి, భూమిని నిండించండి, దేవుడేగా దీవించింది. పరశరీరానుసారాలు అయిపోయారు కనుకనే దేవుడు ఒప్పుకోలే. వాళ్ళని అలా పోలుస్తూ ఇంత బరి తెగించిపోయారు. మీరు నేనంటే భయం లేదా మీకు? అలా ఉండకూడదు, అలా చేయకూడదు అని చెప్తుండు. మీరు గమనించండి, సామెతల గ్రంథంలో ఒకటి చూసుకుంటే జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకోవాలి. ఒక మాట చూసుకుందాం, దేనికి జత దానికే ఉండాలని ఒక మాట అంటాడండి. యెషయా గ్రంథంలో 34వ అధ్యాయం చూడండి. జత జంతువులను కూడా పెళ్లి చేసుకుంటారండి. దేవుడు ఎలాంటి క్రమం పెట్టిండో చూడండి. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16 నుంచి చూడనా, 14 నుంచి చూద్దాం. యెషయా గ్రంథం ఇలాంటి క్రమం చూడాలి, ఎట్లా ఉన్నది ఏంటది. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16 నుంచి గ్రంథాన్నట పరిశీలించి చదవాలట. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోవాలి. చూడండి, మీరు గమనించండి, యెహోవా గ్రంథమును ఏం చేయాలి? పరిశీలించి మీరు చదువుకోవాలి. ఆ జంతువులలో ఏదియు లేక ఉండదు, దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు. నా నోటి నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే, ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయును, అవి రావాలనని. మీరు గమనించండి, ఏ జతపక్షి దానికి ఉండదట. ఏ దానికే ఉండాలి ఖచ్చితంగా. అంతేనా కాదా? ఖచ్చితంగా ఉంటాయి. కానీ మనుషులు మీరు ఎలా ఉన్నారు? భయంకరంగా అండి. జంతువులను కూడా వివాహాలు చేసుకునే దౌర్భాగ్యమైన స్థితిలోనికి వచ్చింది. దేని జత ఉండాలి? యెహోవా గ్రంథాన్ని మీరు పరిశీలించండి. ఇక్కడ మన భారతదేశంలో ఏముండదు, కానీ పాశ్చాత్య దేశాల్లో ఇలాంటివేనండి. ఆ పనికి మాలిన చెత్త అంతా వచ్చేది అక్కడనే. వాళ్ళు ఏమనుకుంటారు? దేవుడు దీవించిన దేశాలు అంటారు. శాపగ్రస్తమైన దేశాలు. భయంకరమైన పాపం అనేది పెచ్చరిల్లిపోతుంది. టెక్నాలజీలో గొప్పగా ఉండొచ్చు, కానీ పాపంలో మాత్రం భయంకరంగా, తెలుసా? జంతువులను వివాహం చేసుకుంటారు. పురుష ఆధిక్యత వద్దు అని ఇప్పుడు రోబోలను కూడా పెళ్లి చేసుకుంటాట్టుగా మారిపోయింది. ఏ జతపక్షి దాని దగ్గర ఉండక మానదు. ఇది క్రమం, అది ఉండాలి. ఎందుకంటే ఆదికాండంలో మనం చూస్తే 2వ అధ్యాయం 18వ వచనం చూస్తే అన్నిటికి జంతువులన్నిటికీ పేరు పెడతారా? అన్నీ వచ్చినాయి. ఆదాం దగ్గరికి వచ్చినాయి. ఆదాం దగ్గరికి వచ్చినప్పుడు అన్ని వచ్చినప్పుడు అన్నిటికీ పేర్లు పెడతారా? ఆదాం ఏ పేరు పెట్టినో ఐటికి ఆ జంతువులో కలిగినది ఉందా? నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఎందుకు? అన్నిటికీ జతలు ఉన్నాయి, కానీ నా కుమారుడికే లేదు. అప్పుడు ఆయనే దేవుడు కలగజేసుకొని ఖచ్చితంగా అతని గాఢ మీద కలగజేసి స్త్రీని తయారు చేస్తాడు. అన్నిటికీ జతలు ఉన్నాయి, అన్నిటికీ మంచిగా ఉన్నాయి, కానీ నా కుమారుడికి సాటి అయిన సహాయం ఒకటి కూడా లేదు కదా. అన్నీ వస్తున్నాయి, వాటి జాతులు ఉన్నాయి. అది క్రమము. అందు గురించి క్రమపరిచి ఏం చేసిండు? ఆదామును గాఢ నిద్ర కలగజేసి అతడి ఎముకలలో ఒక పక్కటెముకను తీసి స్త్రీగా చేసి తీసుకొచ్చిన వెంటనే ఏమాడు? తండ్రికి తగ్గ తనయుడు. ఈమెన ఎముకలో ఎముక, మాంసంలో మాంసము, నరుల్లో నుండి తీయబడింది కనుక నారి అనబడును అంటాడు. వీళ్ళు తండ్రిని విడిచి తన భార్యను అత్తుకున్నారు. వాళ్ళిద్దరు ఏకశరీరం ఉందరు. ప్రారంభంగా చూడండి దేవుడు ఎలా చెప్పిండు. మూడో వ్యక్తి ఎవరు ఉండదు. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి కలగజేసుకోకూడదని దేవుని నియమం. ప్రియమైన దేవుని పిల్లరా,
చూడండి, గ్రంథాన్ని పరిశీలించి చదివితే ఇక్కడ ఏమంటుంది చూడండి. 54వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 54. ఒక మంచి మాట చూడండి. 54వ అధ్యాయము 5వ వచనం నుంచి చదివితే, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతికి యెహోవా ఆయనకు పేరు. మీరు చూడండి, ఆయనకు పేరు అని చెప్తూ ఏమంటుండో చూడండి. ఇశ్రాయేలు గురించి, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు, నీకు విమోచకుడు, లోకమునకు ఆయనకు దేవుడని పేరు. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఇడవబడి, బాగా గమనించండి, ఇడవబడి దుఃఖాకాంతులైన భార్యను పురుషుడు రప్పించినట్లు, తునీకరింపబడిన యవ్వనపు కాల భార్యకు పురుషుడు రప్పించినట్లు యెహోవా నిన్ను పిలుస్తున్నాడు. చూడండి, నిమిషం మాత్రము నిన్ను నేను విసర్జించింది. నిమిషం మాత్రమే. కొంత భార్యాభర్తలు నిలబెట్టుకుంటే సంవత్సరాలు మాట్లాడుకోరాడు, నెలలు మాట్లాడుకోరాడు. మీరు గమనించండి, అది అసలు ఉండడానికి వీల్లేదు. అసలు నీ కోపం ఏమన్నాడు? సూర్యుడు అస్తమించే వరకు ఉండకూడదు. అది ఉన్నదంటే సుఖనివాసం చేస్తుంది, నాగుపాముల విషమైపోద్ది. కోపం ఉండడానికి వీల్లేదు. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపం దేవుని నీతి నెరవేర్చదు. అంటే నీ కోపము వచ్చిందనుకో, ఆ నీతి అనేది నీ నుంచి వెళ్ళిపోద్ది. కోపం వచ్చిందనుకో, ఇక నీకు కోపంతో రగిలిపోతావు. ఆ కోపం ఎవరిది అన్నట్టు? దుష్టుడు. కోపంతో కదా వచ్చిందండి, ఆక్రోషంతోనే కదా ఈ భూమి మీదకి వచ్చింది. వాడు ఆయనకు సమయం కొంచెమే ఉందని బహుక్రోధం గలవాడై మీ వద్దకు వచ్చాడు. ఎవడు? దుష్టుడు. క్రోధం నీలోకి వచ్చింది అంటే దుష్టుడు నీలోకి వచ్చినట్టే. మంచి కోపం, సరిచేసే కోపం మంచిది, గద్దించడం వేరు. యేసుక్రీస్తు కూడా కోపం వచ్చింది. బల్లలను తోసి పడేసి మొత్తం, యోహాను సువార్త 2వ అధ్యాయం 13వ వచనం, వాళ్ళు వ్యాపారం చేస్తుండే మొత్తం ఏం చేసిండు? బల్లలన్నీ పడదోసేసి రూకలు మార్చుకున్న రూకలు చల్లివేసి పావురములు ఎడ్లను అన్నిటినీ, అది ఆ కోపం ఏంది? అలా బ్రతుకులు మార్చడానికి సరిచేసేది. అరే సంత జరుగుతుంది ఏంటన్నాడు ఆయన. సత్యము వినవలసి వాళ్ళ బ్రతుకులు మార్చుకోవలసిన దేవాలయంలో దేని కట్టిండు? దేవుని మహిమ కోసం, దేవుని ఘనత కోసం కట్టించిన దేవాలయం. కూలగొట్టినా కూడా జెరుబ్బాబేలు మరి ఎజ్రా నాయకత్వంలో కట్టిరు. మళ్ళీ నేమే నాయకత్వం పడిపోయిన గోడను కూడా కట్టించారు. మంచిగా జరిగితే దేవుని మహిమ కోసం కట్టించిన దాంట్లో మీరేందుకు వ్యాపారం చేసుకుంటారు? ఎడ్లను, గొర్రెలను, మొత్తం మేకలను, పావురంను ఇవన్నీ వ్యాపార సంతగా మార్చేసిరింది. ఆ కోపం న్యాయం. యేసుక్రీస్తు కూడా కోపపడ్డాడు. ఎందుకు? ఆయన కోపంలో న్యాయం. కోపపడ్డాడు కానీ పాపం చేయలే. పాపం చేసిండు యేసుక్రీస్తు? నన్ను కోపం, ఆయన నరుడేనా? నరుడుగా వచ్చిండు, నరరూపిగా వచ్చిండు. ఆయన కోపం ఉంది, ఆయనకు ఆకలి ఉంది, ఆయనకు దప్పిక ఉంది, కానీ ఆయన ఎప్పుడూ పాపం చేయలే, పగ పెట్టుకోలే. దయ చూపించిండు, క్షమించిండు, కరుణించిండు, అత్తుకున్నాడు. ప్రతి ఒక్కరిని తృణీకరించలేదు, విసర్జించలేదు. అంతేనా కదా? మీరు గమనించండి, యవ్వనపు కాలే భార్యను ఏంటి తృణీకరించావు? నువ్వు ఎందుకు తృణీకరిస్తారు? ఎందుకు బాధ అయిపోద్ది? మీరు గమనించండి. ఈ దిక్కుమాల సీరియళ్ళు, ఈ టీవీలో వచ్చిన కాంచెలి అన్నం పెట్ట కేసులు వస్తున్నాయి. అన్నం పెట్టాలన్నా కూడా భర్త వచ్చినా కూడా టీవీ చూసుకుంటే పొద్దున్నాక పనికి పోయి వచ్చిననుకో, భార్య ఏం చేయాలి? అన్నం పెట్టాలి, భర్త దగ్గరనే ఉండాలి, బాగోగులు అన్నీ చూసుకోవాలా వద్దా? చూసుకోవాలి ఖచ్చితంగా. ఆ వచ్చేవరకైనా పనులు మొత్తం ముగించుకోవాలి ఖచ్చితంగా. వచ్చేవరకు భర్తతో ఉండాలి, అంతే. ఇక భర్తకు నీకు ఏమాత్రం గ్యాప్ ఉండడానికి వీల్లేదు. అది బైబిల్ క్రమం. హత్తుకొని ఉండడం అంటే అదే. మంచిగా సంతోషంగా ఉండాలి. ఎంత బయట పని చేసి వచ్చినా వచ్చి భార్య చిరునవ్వుతో ఇంట్లో కనిపిస్తా కదా, ఉన్న అన్నీ మర్చిపోతాడు. ఇక ముఖం మార్చుకుందంటే స్టార్ట్ అయిపోద్ది. ఇక అంతేనా కదా? ఏమైందో ఏం కదో అని ఇబ్బంది అయిపోతా. భర్త ఏమైపోతాడు ఇక? ఇంకా భారం అంటే శారీరక శ్రమ ఎంతైనా భర్త భరించగలడు, కానీ మానసికమైన శ్రమ ఉంటుంది చూసినావా? ఆ శ్రమ ఎవరి వల్ల వచ్చినా సరే అది భర్త భరించలేడు. పురుషుడు నలిగిపోతాడు. అందుకనే ఈ మన మానసికంగా మనం నలిగిపోతే ఏమైపోతాడు? నీ ఆత్మకు భంగం కలిగిపోద్ది. మనోవ్యాకులం ఏమైపోతాడ? మనోవ్యాకులం అంటాడు. మనోవ్యాకులం వల్ల నీ ఆత్మ నలిగిపోతే, నీ శరీరం మొత్తం, నీ మనసు నలిగిపోతే నీ ఆత్మకు భంగం కలుగుతుంది అంటాడు. అంటే అర్థం ఏంటి నా పరిస్థితి అనేది ఉంటుంది. అది ఎప్పుడు కాకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి ఒక్కరు అన్నీ కలిసి చేసుకోవాలి ఖచ్చితంగా. వేరు కాకుండా జ్ఞానం చొప్పున చేసుకోవాలి.
దేవుడు అదే చెప్తుండు, ఆయన చేసి చెప్తుండు భార్యని ఎలా పోషించాలో, ఎలా భర్తగా తన ధర్మాన్ని ఎలా పాటించాడో. నువ్వు భర్త స్థానంలోకి వచ్చే వరకు ఇన్ని బాధ్యతలు ఉంటాయి బిడ్డ, చాలా జాగ్రత్తగా నాకు మహిమ తెచ్చేటట్టుగా నువ్వు ప్రవర్తించాలి తప్ప నాకు అంటే అవమానం తెచ్చేటట్టుగా భార్య కానీ భర్త కానీ ఉండడానికి వీల్లేదు అని రాయిస్తున్న మాటలు. చూడండి ఇంకేమంటున్నా 6వ వచనంలో దేవుని మాట సెలవిచ్చుచున్నాడు. దుఃఖాకాంతురాలు ఏమైపోతాడా? కాంతురాలైన భార్య పురుషుడు రప్పించినట్లు ఏమంటుడు? తునీకరింపబడినట్టు యవనకాల భార్య పురుషుని తునీకరించినట్లు. ఇక్కడ చూడండి, యెహోవా నిన్ను పిలుస్తున్నాడు. చూడండి, నిమిషం మాత్రము నేను నిన్ను, చూడండి నిమిషమేనట, నిమిషం మాత్రము నేను విసర్జించినను గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చుతాను. మీరు గమనించండి, చిన్న చిన్న ఏదన్నా ఎమ్మటే వాళ్ళు ఇదైపోవాలి తెలుసా. భర్త ఏదన్నప్పుడు భార్య సైలెంట్ అయిపోవాలి, భార్య ఏమన్నప్పుడు భర్త సైలెంట్ అయిపోతే పర్లేదు. నన్నంటావా అని నోరు పెద్ద చేసుకుని అనుకో, చాలా ప్రాబ్లం, వాళ్ళ కుటుంబం ముందుకు వెళ్ళదు తెలుసా. భార్య ఏదన్నా అన్నదనుకో సైలెంట్గా భర్త ఊకోవాలి అంతే. కానీ భర్త ఏమన్నా అనుకో భార్య కూడా సైలెంట్, కానీ నిమ్మలంగా ఉన్నప్పుడు ఎందుకు ఇట్లా అని ఒక్క మాట కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది. ఆ ఓపికలు లేకపోవడం బట్టే మీరు గమనించండి. మొన్న ఒక మంచి మాట చెప్పిండు, ఈ జనరేషన్ ఏంది జడ్ ఓపికలు ఉండేవాట, నువ్వంటే గొడవలు అవుతాయట. 4 అంటే విభిన్నాలుగా మొత్తం జనరేషన్ మొత్తం విభజించిన తర్వాత జెడ్ జనరేషన్ అనేది ఇప్పుడున్న వాళ్ళకు ఓపికలు అనేది అసలే ఉండవు. కోపాలు తాపాలు అడ్జస్ట్మెంట్ అనేది అంటే కలుపుకపోయేది ఉండదట ఈ జనరేషన్కు, స్త్రీలకు కానీ పురుషులకు కానీ. ఆవేశం అంటే తినే ఫుడ్డో మరి ఈ వాతావరణమో ఇదంతా ఏమో కానీ నిజంగానే ఓపికలు ఉండలేవు. ఆ చదువుకున్న స్ట్రెస్ అనేది ఎక్కువ బాగా ఇదైపోయి మానసికంగా భరించలేకపోతారు. మీరు గమనించండి, అప్పుడున్న వాళ్ళు స్త్రీలు ఎంత ఓపికగా ఉండేదండి. పొద్దున లేచి మొత్తం వాకిలి పెద్ద పెద్ద వాకిళ్ళు ఉండే ఊరికి చల్లేసి కట్టెలు ఎత్తుకొచ్చుకున్నాడు, గ్యాసులు లేకుండే ఏం లేకుండే, లైట్ లేకుండే, చీకటే. అన్నము ఒడ్లు దంచి చెరిగి అప్పుడున్న తల్లులకు దండం పెట్టాలి, ఎందుకంటే అంత ఓపికతో చేసిరు మొత్తం. ఇప్పుడున్న వాళ్ళకు ఉన్న వాటిని కూడా వినియోగించుకోవాలంటే వినియోగించుకుంటలేదు, బలహీనంగా ఉంటారు పాపం, స్త్రీలు కానీ పురుషులు కానీ. 100 కిలోల పురుషులు అవలీలగా మోసుకొని పోయేది తెలుసా. స్త్రీలు కూడా బోరింగ్ కొట్టి లేకపోతే బావులు తెలుసు కదా, బావుల దగ్గర పోయి బాకెట్లు వేసి సేది రెక్కలని, అదే వాళ్ళకి ఎక్సర్సైజ్ తెలుసా. నార్మల్ డెలివరీ చక్కగా ఉండేది. ఇప్పుడు డెలివరీలో అయ్యేది కూడా ఆపరేషన్ చేస్తారు కాబట్టి ఎవరు అంత బలంగా లేరు తెలుసా. టెక్నాలజీ బాగానే పెరుగుతుంది, అన్ని సుఖాసే, మొత్తం పిండి రుబ్బుకునేది, మొత్తం దంచుకునేది, సురాయి రుబ్బుకునేది కదా, అంతా ఎక్సర్సైజ్ మంచిగా బాగుండే. ఇప్పుడు అన్ని రెడీమేడ్ ఫుడ్ అవుతుంది, రెడీమేడ్ అయితే ఎవరికి బలం లేదు, ఎముకల్లో సత్వ లేదు, ఎవరికి లేదు. నిజంగా చెప్తున్నా, ఎముకల్లో సత్వ లేదు, పెద్దగా అంత నీరసం బాధ ఇవన్నీ ఉంటున్నాయి. ఎందుకు వాళ్ళకు అంత లేదు, చేయలేదు. ఇంకా ఇప్పుడు జనరేషన్ ఒకరే, ఇంకా కొంత ముందుకు పోతే ఇంకా మన పిల్లలు పుట్టిపోయే వాళ్ళు ఇంకా ఇదైపోతారు, ఇంకా తక్కువ అయిపోతారు. మీరు గమనించండి, ఆయన వాత్సల్యంతో నిన్ను రప్పిస్తున్నాడు. భర్తకు ఉండవలసింది వాత్సల్యత భార్య మీద, అలాగనే భార్యకు కూడా చక్కగా ప్రేమ ఉండాలి. అది బైబిల్ క్రమం. కంపల్సరీ ఇలా ఉంటే గొడవలు. ఒక దైవికమైన కుటుంబాలుగా మనం భూమి మీద వర్ధిల్లాలి అంటే ఖచ్చితంగా ఏంటి, భర్త భార్య వేరు కానే కాదు, వాళ్ళకి సీక్రెట్ అనేదే ఉండకూడదు అసలు. మొత్తం హృదయంలో మొత్తం భర్త హృదయంలో మొత్తం నిండా ఎవరు ఉండాలి? భార్య. ఫస్ట్ దేవుడు ఉండాలి, తర్వాత భార్య భర్తలు. అలా ఉన్నారనుకోని కుటుంబం దైవికమైన కుటుంబంగా గొప్పగా వర్ధిల్లుతుంది. ప్రియమైన దేవుని పిల్లరా, ఇంకడేమంటాడు? కిందికి వచ్చినది ఉన్నాను, నిన్ను పిలిచితిని అంటుండే 7వ వచనం. నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించినను, గొప్ప వాత్సల్యముతో నిన్ను నేను సమకూర్చేదను అని చెప్తున్నాడు. ఆ మహా ఉద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని, ఆ నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుతూ అని నీ విమోచకుడకు యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్తూ 9వ వచనంలో చూడండి, నోవాహు కాలమున జలప్రయం. ఎందుకు అలా చెప్తున్నాడు? నోవాహు కాలము 120 సంవత్సరాల దాకా టైం ఇచ్చిందండి. ఇంత చెప్పి నేను ఎంత దీర్ఘశాంతున్నో తెలుసా, ఎంత గొప్పనో తెలుసా, ఎంత నా ప్రేమను ఆ పైన మొత్తం చెప్పి కింద నోవాహుని ఎందుకు గుర్తు చేస్తుంటారు? నోవాహుని ఎందుకు గుర్తు చేస్తుండు? నోవాహును ఊడి సిద్ధపరచుకుంటానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? సుమారు ఒక 120 సంవత్సరాల టైం పట్టిందండి తెలుసా. మన ఒక కుటుంబమే
ముగ్గురు కోడళ్ళు, ముగ్గురు కొడుకులు, భార్య భర్తలు, 80 మాత్రమే. 100 ఏళ్ళ దాకా పిల్లలు కాలేదు తెలుసా? 120 దాకా. అప్పటికి పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకు ముగ్గురికి పిల్లలు అయిన వాళ్ళకు 9వ అధ్యాయంలో వాళ్ళు ఆశీర్వదించిన తర్వాత అప్పుడు వాళ్ళు పిల్లలు అయ్యారు. 100 ఏళ్ళ దాకా పిల్లలు లేరు వీళ్ళకు. ఎందుకు పిల్లలు అయితే లేరు? వాళ్ళు ఏమైనా మొత్తుకురా? పనిలో పడ్డారు మొత్తం. అందరూ పనిలో ఉన్నారు. సితిసారపు మానుతో ఒకే రకమైన చెట్టు నీళ్ళ మీద తేలేసేయాలి, ఒకే రకమైన మొద్దులు నరుక్కొని చేసుకోవాలి ఖచ్చితంగా. 100 ఏళ్ళు టైం ఇచ్చిండు. ఆత్మస్వరూపిగానే వెళ్ళిపోయి వాక్యాన్ని ప్రకటింపబడింది. గమనించారా మీరు? ఒక 2-3 ఏళ్ళు అయిందంటే కదా పిల్లలు అయితే లేరు. ఇక పూట అందరికి చేస్తూనే ఉంటుంది. కొత్తగా పిల్లలు అదే కదా, అదొక మానసికమైన హింస. 100 ఏళ్ళు ఎవరు? 100 ఏళ్ళకు పైనే ఇచ్చేదెవరు? పిల్లలు ఇచ్చేదెవరు? దేవుడు. మన చేతిలో ఏమైనా ఉంటుందా? మన దైవజనులు ఉన్నారు. రాకేష్ అన్న తెలుసుగా, 14 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. అంటే 14 ఏళ్ళ తర్వాత మళ్ళీ నిన్న బేబీ పుట్టింది. నిన్న పాప 18వ తారీఖు హాస్పిటల్కి పోతేప్పుడే నాకు ఫోన్ చేసిండు. అంటే ఇప్పుడే వెళ్ళిందన్న, అన్నయ్య ప్రార్థన చేయండి అన్నాను. ప్రార్థన చేసిన తర్వాత మన బిడ్డ పుట్టిన వెంటనే మళ్ళీ ఫోన్ చేసిండు, అన్నయ్య పాప పుట్టింది అన్నయ్య. సంతోషం. 14 సంవత్సరాల దాకా దేవుడు అన్న మేము ఏదైతే బిడ్డ కావాలి, బిడ్డలు ఆడపిల్లలు అంటే చాలా ప్రేమ ఆయన. మీరు గమనించండి, 14 సంవత్సరాలు చాలా సంతోషంగా ఉన్నారు. మీరు గమనించండి, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం ఆయన ఇస్తాడు. ఓపిక ఉండాలి కదా, లేకుండా హాస్పిటల్ పోయి గిరికాలు కొట్టుకుంటూ తిరుగుతారు సమాజం మొత్తం. అరే దేవుని వదిలేసిరు, మొత్తం మనసులో పడి తిరుగుతారు. దేవుని దగ్గర నమ్మకంగా ఉండు. 100 ఏళ్ళు నిరీక్షణ అబ్రహాంకి అయితే. వాగ్దాన పుత్రుడు వచ్చిండు, ఎవరు? ఇసాకు. మీరు గమనించండి, ఎలిజబెత్ కూడా వృద్ధాప్యం వచ్చింది. బాప్తిసం ఇచ్చే యోహాను కూడా ఎప్పుడు వచ్చిండు? ముసలితనంలో వచ్చిండు. వాళ్ళు ఎక్కడ తిరిగిరా? లేదు, ఏం చేయలే. వాళ్ళు అలాగనే నిరీక్షణతో భర్త భార్యలు అంటే గొప్పగా ఉంటారు. లూకాసువార్త 1వ అధ్యాయం 6వ వచనంలో ధర్మకార్యములు ఉన్నతంగా ఆదర్శ దంపతులు ఆదర్శం గొప్పగా ఉన్నారంటే ఒక ఎలిజబెత్ జకరేని చూడొచ్చు. మీరు గమనించండి, చాలా గొప్పగా ఉండొచ్చు. ఇక్కడ అదే చెప్తున్నాను, నోవాహు దినములు జలప్రలయములు గూర్చి నేనేం చెప్తున్నాను ఇక్కడ చెప్తున్నా చూడండి. వివరించి చేసినట్లుగా చేయుదును. ఆ జలమును భూమి మీదికి ఇంకను పొర్లుచు రావని నోహవు కాలమున నేను ఒట్టు పెట్టుకున్నాడు. ఎప్పుడు? 8వ అధ్యాయంలో ఒట్టు పెట్టుకున్నాడు. అవి ఉండక మానవు, ఖచ్చితంగా శీతోష్ణములు ఆ కాలములు ఉండక మానవు, ఇక మళ్ళీ ఇలాంటి జలప్రలయం నేను రాను అంటే ప్రమాణం చేసిండు దేవుడేనండి. లేకపోతే ఈ దుష్టజనాలందరినీ ముంచడా? ధనస్సును ఏం చేసిండు? తన సింహాసనం చుట్టుగా పెట్టుకుండు, గుర్తుగా, నిబంధన గుర్తుగా ధనస్సునే తన సింహాసనం చుట్టూ పెట్టుకుండు. ఇంద్రధనస్సు అండి. మనం అంటాం కదా, ఇంద్రధనస్సు వచ్చిందంటే వర్షం పడదు అంటారు. వర్షం పడదు కదా, చూస్తాం కదా. ధనస్సు వచ్చిందంటే నీకు వర్షం రాదుగా. ఆ దేవుని నిబంధన గుర్తు, అది తెలుసా? బైబిల్లో ఇది కథల పుస్తకం కాదు. చాలామంది దౌర్భాగ్యులు కథల పుస్తకం అని రకరకాలు చెప్పుకుంటారు. కాదండి, ఇది సజీవమైన సాక్ష్యం. తెలుసా? బైబిల్ ఉన్నతమైన దేవుని గ్రంథం, దేవుని మనసు. పుట్టింది మొదలుకొని చచ్చేంత వరకు, చచ్చిపోయిన తర్వాత కూడా ఏమైతే కూడా చెప్పిన గ్రంథం, ఏకైక గ్రంథం భూమి మీద ఏదైనా ఉందంటే బైబిలే. మీరు గమనించండి, ఆయన ప్రమాణం చేసిండట. చూడనా, నీ మీద కోపంగా ఉండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టి పెట్టుకుని ఉన్నాను. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు కత్తెరలను, నా కృప నిన్ను విడిపోదు. మీరు గమనించండి, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. చాలు. మీరు గమనించండి, తొలగిపోదు. నేను జాలి పడతాను, నీ అందు కనికర పడతాను. ఎక్కడ చెప్తుండు ఏం కదా, ఎక్కడ నోహవు కాలము, ఎక్కడ ఈ యెషయా గ్రంథము, ఎక్కడిది ఏంటంటే మీరు గమనించారా? కరుణావాచ్యం, కృప చూపుతూనే, శాశ్వత కాలం కృప చూపుతూనే ఉండు. ఓ భర్త పట్ల దేవుడు మనకు బాగా అర్థమైపోతే కుటుంబాలు మనం ఎలా కట్టుకోవాలో పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది. దేవుడు నీకు అర్థం కాకుండా ఉంటే నీ కుటుంబం కూడా నువ్వు ఎలా చూసుకోవాలో తెలియదు. తెలుసా? అందుకని ఒక మాట చూడండి, సామెతల గ్రంథంలో ఒక మంచి మాట చెప్తాడు. 14వ అధ్యాయం మొదటి వచనంలో చెప్తాడు. ఓ మంచి మాట చెప్తాడు చూడండి. 14వ అధ్యాయం మొదటి వచనంలోనే జ్ఞానవంతురాలైన భార్యగా ఉండాలి, ఇల్లు ఎలా కట్టుకుంటుందని చెప్తుంది చూడండి. మొదటి వచనం నుంచి, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లును ఊడబీకును.
రెండవ వచనం, యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. చూడండి, కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు. 3వ నోటక ఏంటట? బాగా గమనించండి, ఇది ఎవరికన్నా ఉందా? మీరు గమనించండి, 3ల నోట ఏమైందట? బెత్తం వంటి గర్వం ఉందట. అంటే మాటలే దెబ్బలు అయిపోతాయి, మాటలే కత్తులు అయిపోతాయి, కత్తిపోటు వంటి మాటలు కలవు అన్నడా లేదా బైబిల్లో? అన్నారు. ఇక్కడ ఏమంటున్నా ఆయన? 3ల నోట బెత్తం వంటి గర్వం ఉన్నది, జ్ఞానుల పెదవులు వారిని కాపాడును. ఎవరిని కాపాడుతాయి? ఈ నోరుదారి ఏదైనా అన్నాడు అనుకో, పక్కలు జ్ఞానవంతులు ఏమంటారు? తెలియక ఏదో అన్నాడు ఊకు అంటారు. లేకపోతే ఈపు మోత మోగిపోద్ది. ఎవడు బుద్ధిహీనుడు ఏమైనా మాట మాట్లాడనుకో, జర జ్ఞానవంతుడు ఉండనుకోండి, ఏమంటాడు? సద్దు మనస్తాడు, వద్దు పర్లేదు, ఏదో పొరపాటు నోరు దారినో ఊకో అంటారా లేదా? అంతేనా? ఈ గర్వపు మాటలు, 3ల నోరు బెత్తం వంటి గర్వం ఉందంటే మాట దెబ్బ కంటే పవర్ఫుల్ తెలుసా? దెబ్బ కొట్టిన మర్చిపోతాం కానీ మాట అనేది మర్చిపోం. మాటలు చాలా పవర్ఫుల్ ఉంటాయి. అందుకనే నీ మాటలు కొంచెంగా ఉండు. దేవుని మందిరానికి పోయినప్పుడు నువ్వు ఎట్టబడితే మాట్లాడకు. ఆయన ఆకాశం అందు ఉన్నా, నువ్వు భూమి అందు ఉన్నావు. నీ హృదయం త్వరపండియకు, ఏది పడితే అది నువ్వు నోటుకుంటా మాట్లాడొద్దు అనడా లేదా? అన్నాడు. ప్రతిదీ చెప్పింది బైబిల్. నువ్వు ఎలా ఉండాలి, ఏం కథ అని ప్రతిదీ చెప్పింది. ప్రియమైన దేవుని పిల్లరా, ఇంకా ఏమంటుండో చూడండి. ఎద్దులు లేని చోట గాదులు ఏమైపోతా ధాన్యం ఉండదు అని చెప్తున్నాడు. ఎద్దులు బలము చేత విస్తారమైన ధనము కూర్చుబడును. అంటే ఇక్కడ ఏంటి? వాళ్ళిద్దరు కలిసి ఉంటే మంచి పంట చేస్తారు, అవునా? ఇంట్లో ప్రతిదీ ఇది చేస్తాడు మొత్తం. అప్పుడు ఏంటి? భార్య భర్తలు మంచిగా కలిసి ఉన్నాడుకో, వ్యవసాయం చేస్తారు, ఎద్దులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎవరికి పట్టు లేకుండా వ్యవసాయం మానకుండా ఇవన్నీ చేసుకుంటే రైతులు అంటే ఏంటి? ఒక్కడే పురుషుడు చేస్తాడా? వ్యవసాయం చేసేటప్పుడు మంచిగా పొద్దుగానే పోయి నాగరగడ్డి దుంతురు అనుకోండి, అప్పుడు ట్రాక్టర్లు ఏమేమి లేవు. నాగరగడ్డి దుంతుంటే వీళ్ళేంటి 8-9 గంటకల్లా సర్ది తీసుకొని వచ్చి, అంటే బాక్స్ పెట్టుకొని మంచిగా తీసుకొని వచ్చేది. 2 పూటలకు తీసుకొని వచ్చేది. ఉదయం పూట 10:30-11 గంటకల్లా తినేది, మళ్ళీ మధ్యాహ్నం తినేది. తిని ఆ వ్యవసాయం చేసుకునేది. ఈయన వ్యవసాయం చేసుకుంటే ఆమె వరాలు పెట్టడం అన్నా, లేకపోతే ఆ గడ్డి చేయడం అన్నా, అంటే తోడు అండి. తోడు తెలుసా? సాకారి, సాటి అయిన సహాయం అంటే భర్త. వాళ్ళు గొప్పగా ఉన్నారు, ఇప్పుడు ఉండలేకపోతున్నారు, ఓపికలు లేవు తెలుసా? చావైనా బ్రతికైనా భర్తే అనుకున్నాడు. అది బైబిల్లో ఎప్పుడు చెప్పారు? అన్నిల్లో ఉన్నది, అలాగనే పాటించుకొచ్చింది మన పూర్వీకులు మొత్తం. అమ్మో ఇలా ఉండాలి ఖచ్చితంగా ఈ బంధం. ఏమంటారు ఎక్కినా? అమ్మో తెంచి ముడేస్తే కురుసు అయిపోద్ది. వద్దు, ఒకరితోనే ఉండాలని కూడా విడాకులు కూడా ఇచ్చేవారు కాదు. ఇప్పుడు విడాకులు రకరకాలుగా అన్ని పనికిమాలే అని వచ్చి సమాజాన్ని మొత్తం భ్రష్టు పట్టించింది. కానీ కొంత సంవత్సరాల క్రితం వెళ్తే ఇవన్నీ ఏం లేవు. చక్కగా ఉన్నారు. భార్య ఏదైనా తప్పు చేసినా భర్త పెద్ద మనసుతో క్షమించడం, భర్త ఏమైనా తప్పు చేసినా కూడా భార్య కూడా పెద్ద మనసు క్షమించి కుటుంబాలు అలా లాక్కుంటూ వెళ్ళిపోయేది. మంచిగా సమాజానికి భయపడి బతికేది. కానీ ఇప్పుడు ఏంటి? దేవుడు ఏమంటాడు? నాకు లోబడి బతకండి రా, నా దాంట్లో వర్ధిల్లండి. ఇక్కడ భర్త తప్పు చేయడు, అక్కడ భార్య తప్పు చేయదు. అది ఒక దైవికమైన కుటుంబంగా వర్ధిల్లుతుంది. మీరు మనసుల కారణంగా కప్పుతారేమో, దేవుని కన్నులు ఇవ్వడం కప్తాడా? కప్పడాన్ని చూడండి ఏం చెప్తుండు. 15వ అధ్యాయం చూడండి. 15వ అధ్యాయంలో ఇందులోనే చూద్దాం. 15వ అధ్యాయం 13వ వచనం చూడండి. 12వ వచనం నుంచి చదివితే, అపహాసకుడు తన గద్దించు వారిని ప్రేమింపడు, వాడు జ్ఞానుల యొద్దకు రాడు, వాడు వెళ్ళడు. సంతోష హృదయము ముఖమునకు తేటమిచ్చును, మనో దుఃఖం వలన ఆత్మ నలిగిపోవును. బుద్ధిమంతుని మనసు జ్ఞానమును ఏమంటును? వెదజల్లును. అంతేనా? మీరు గమనించండి, వెతుకుతుంది. మనకు కావాల్సింది పైన చూడండి. ఏమంటాడు? సంతోష హృదయము ముఖమునకు తేజమిచ్చు. ఆనందం అంటే మన ముఖం వెలిగిపోద్ది, అంతేనా కాదా? మన ముఖం మంచిగా బ్రైట్ అయిపోద్ది. మంచిగా ఆనందంగా ఉంటే సబ్బులో ఏవో పెట్టుకుంటే రాదు. నీ హృదయంలో ఆనందం ఉంటే చక్కగా నీ ముఖం వెలిగిపోద్ది. మీరు గమనించండి, ఆ ముఖంలో ఆనందం అంటే హృదయంలో సంతోషం ఉంటే నీ ముఖం చాలా బ్రైట్గా ఉంటుంది. అట కాకుండా మనం ముఖం కోసం ఏదేదో చేస్తుంటాం మొత్తం, అవునా కాదా? ఆడవాళ్ళు చేస్తారు, మగవాళ్ళు చేస్తారు.
దేవుడిచ్చిందే చేసుకోవచ్చు, తప్పేం లేదు. అధిక వద్దు, ఏదున్నా మంచిగా ఉంటే బెస్ట్ ఉంటుంది. మీరు గమనించండి, ఈ దుఃఖం పెట్టుకుని నువ్వు ఎన్ని పూసుకున్నా కూడా ముఖం అనేది బ్రైట్ రాదు. కొత్తదాన్ని అది తీసేయి. ఫస్ట్ వాక్యంతో నింపబడితే హృదయంలో ఎప్పుడు సంతోషం ఉంటే చాలా బాగుంటుంది. మనోదుఖం వలన ఆత్మ నలిగిపోతాడు, మొత్తం నలిగిపోవును. బుద్ధిమంతుని మనసు జ్ఞానమును వెతుకును, బుద్ధిహీనుడు మూఢత్వమును భుజించును అని చెప్తుండు. నన్ను ఉదయం తేడా కనిపించుతాను చూడండి. పదిహేనో అధ్యాయం కింది వచ్చిన చూడండి. మూడవ వచనం 28వ వచనం చూడండి. నీతిమంతుల మనసు 28వ వచనం 15వ అధ్యాయం 28వ వచనం. నీతిమంతుల మనసు యుక్తమై నిచ్చును, ప్రత్యుత్తరం ఇచ్చుటకును, చెడ్డ మాటలు కుమ్మరించును. యెహోవా దూరస్తుడు అంగీకరించు. 11వ వచనం 13వ వచనం. పాతాళం కూడా అది అగాసరం కూపము యెహోవాకు తేట కనపడును, నరుల ఉదయము మరింత తేటగా ఆయనకు కనపడును. ఎవరికి? దేవునికి. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తుంది. 14వ అధ్యాయంకి రండి. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది, మూఢురాలు తన ఇల్లును ఊడబీకును అని చెప్పేస్తున్నాడు. మీరు గమనించండి. సామెతల గ్రంథం ముగించుకుందాం. సామెతల గ్రంథము ఒక మాట చూడండి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఒక జ్ఞానవంతురాలు ఎలా ఇల్లు కట్టుకుంటుందని చూస్తున్నాడు చూడండి. ముగించుకుందాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం. లెమియేలు, రాజైన లెమియేలు మాటలు. తన తల్లి అయిన అతని తల్లి దేవోక్తులు ఉపదేశిస్తున్నప్పుడు ఒక మాట చూడండి ఏమంటుంది. 10వ వచనం నుంచి వెళ్ళి ఒక మంచి మాట. గుణవతి అయిన భార్య దొరుకుట అది అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెరిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి ఏమాత్రం వెళ్తి కలగదు. ఆమె బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును కానీ కీడు ఎంత మాత్రము చేయదు. మేలు అంటే అర్థం ఏంటి? భార్య దొరికిన వారికి మేలు దొరుకును. అది యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు అని మనం చదువుకున్నాం కదా సామెతల్లో. మీరు గమనించండి, ఇక్కడ కూడా ఏమని చెప్తుందండి? ఒక స్త్రీ గురించి ఒక స్త్రీ చెప్పాలి అన్నట్టుగా స్త్రీ మాట్లాడుతుంది, పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతుంది. గుణవతి అయిన భార్య దొరుకుట అది అరుదు, అట్టిది ముత్యము కంటే శ్రేష్టమైనది, అమూల్యమై ఉన్నది అని చెప్తూ ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. అంటే భార్య యందు భర్త నమ్మకమే. మన జీవితాలు ఏంటంటే ఒకరి మీద ఒకరి నమ్మకమే. దాని అనుమానాలు ఎక్కడ తావియొద్దు. అనుమానాలు రేకెత్తించేది అపవాది, తెలుసా? భర్త మీద భార్యకు అనుమానం రేకెత్తించాలన్నా, అనుమానం వచ్చిందన్నా, భార్య మీద భర్తకు అనుమానం వచ్చిందన్నా ఏంటి? ఈ అనుమానానికి ఓడు ఆద్యుడు ఎవడు? అపవాదే. ఎందుకంటే పచ్చని సంసారాలను చూస్తే వాడు ఓర్వడు, తెలుసా? జంటను చూస్తే ఓర్వడు. ఆదమ్మలను చూసి కూడా ఓర్వలేక వచ్చి ఏం చేసిండు? ఇది నిజమా? పాపం అయిపోయింది. ఇది నిజమా అన్నాడు. మాటల వరకు ఏమైపోయింది? అపరాధంలో పడిపోయింది. మాట్లాడింది ఏమైపోయింది? అపరాధంలో పడిపోయింది పాపం, తెలుసా? దేవునికి దూరం అయిపోయారు, పాపం ఇదైపోయారు. మళ్ళీ ఎప్పుడు కన్నీళ్ళు లేని జీవితాలకు కన్నీళ్ళు పరిచయం అయినవి మొత్తం. ఆకలి దప్పులు లేకుండా, అసలు ఏంటి వంట చేసుకునే పని లేకుండా తెంపుకొని తిని హాయిగా ఉండవలసిన పనాలు ముఖం చెమటగార్చి నీ బ్రతుకు దినములన్నీ నువ్వేం చేయాలి? నీ ముఖము చెమటగార్చాలి, నువ్వు నీళ్ళం సిద్ధపరచాలి. అంతకుముందు సిద్ధపరచులు లేదు, ఏం లేదు. చక్కగా తెంపుకొని తినడం ఏం లేదు, వంటలు వార్పులు ఏం లేవు, బట్టలు ఉతుకునుడు ఇవన్నీ ఏం లేవు. చక్కగా ఉన్నారు.
ఇలాంటి జీవితాలు కన్నీలమయం అయిందంటే మీరు గమనించండి. మంచుకున్న జీవితాలను చూస్తే అపవాది ఓర్వడు. అపవాది గురించి, దేవుని గురించి తెలవాలి, అపవాది కుయుత్తులు కూడా మనకు తెలవాలి. ఈ రెండు, దేవుడు 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 అంటే మరి నువ్వు దేవుల్లో ఉన్నవా దయ్యంలో ఉన్నవా? దయ్యం గురించి కూడా దేవుడు రాయించింది ఎందుకు? నన్ను గురించి తెలిసినా కూడా నా క్రియలయ్యో దయ్యపు క్రియలయ్యో నీకు తెలవాలంటే నేను ఎంత గొప్ప పరిశుద్ధుడిని నా గురించి రాయించిన, దుష్టుడు ఎంత కుయుక్తిపరుడో, ఎలా మిమ్మల్ని సులువుగా చిక్కున పెట్టే పాపంలో మిమ్మల్ని పలేస్తాడో వాని గురించి కూడా నేను రాయించిన. మీరు సాతాను తంత్రంలో మనం ఎరగని వారం కాదు అంటాడు అపోస్తలుడైన పౌలు. మనం సాతాను తంత్రంలో ఎరగని వారం కాదంటే అర్థం ఏంటి? దేవుని గురించి ఎంతగా తెలుసుకున్నాడో దయ్యం కూడా తెలుసుకున్నాడు. ఆడు ఎలాంటి కుయుక్తిపరుడో, ఎలా మనల పాపంలో పడేసి దేవునికి దూరం చేసి నిత్య నరకానికి తీసుకెళ్తాడో వాని గురించి కూడా మనకు తెలవాలి. దేవుడు 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 అనుకుంటుంటే వాని గురించి తెలియకపోతే నువ్వు దేవునిలో ఉన్నవా ఆయనలో ఉన్నవా కూడా మనకు తెలియదు. అందుకని యేసుక్రీస్తు వచ్చి అంటాడు, ఆరాధన చేస్తున్నారు కరెక్టే కానీ మీ ఆరాధన ఏ ఆరాధన? మీ ఆరాధన ఏ ఆరాధన అని అడుగుతాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 24-25 ఏ ఆరాధన చేస్తున్నారు అమ్మ తల్లి? ఆరాధన చేస్తున్నారు కరెక్టే, మీకు తెలియని ఆరాధన చేస్తున్నారు, ఇది భక్తి అని నువ్వు అనుకుంటున్నావు, అది దేవునికి ఇష్టం లేదు అంటాడు యేసుక్రీస్తు. అయ్యో ఎందుకు ప్రభావ మేము ఇదే అన్నాడు? మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మేము తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం. పరిశుద్ధంగా బ్రతకడం, దేవుని మాటలు చెప్పడం. మీరేం చేస్తారు? ఆరాధిస్తారు, ఎవరింటికి పోయి ఇంటికాడ ఉంటారు అంతే. దాని గురించి చెప్పాలి, బతకాలి కదా, దేవుని గురించి బతకాలి కదా. మీరు బతుకుల్లో లేదు, అందుకని పెదవులతోనే గణపరుస్తున్నారు. మీ హృదయం ఎక్కడో ఉంది. చర్చికి వచ్చినప్పుడే భక్తి, ఇంటికి పోయినాక భక్తిహీనత. ఇదేనా మీరు నేర్చుకున్నది? యేసుక్రీస్తు ఖండించిండు, గద్దించిండు. అంటే ఖచ్చితంగా మనకు అన్నీ బాగా అర్థం కావాలంటే యెహోవా గ్రంథం ఏం చేయాలి? మనం యెహోవా గ్రంథం ఏం చేయాలి? పరిశీలించి చదవాలి. సూత్రం వెంబడి సూత్రము, ఆజ్ఞ వెంబటి ఆజ్ఞ వస్తుంటాయి. అవిటి ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఉన్నాయి వెతకాలి. ఖచ్చితంగా జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకోవాలి. జ్ఞానవంతురాలు ఎవరు ఉన్నారు బైబిల్లో? మంచి జ్ఞానవంతురాలు చెప్పండి ఒకరు టక్కున. జ్ఞానవంతురాలుగా ఉన్నది మంచిగా భర్తకు లోబడ్డది సారా. ఫస్ట్ స్థానం ఆమెకే వస్తుంది. ఎందుకంటే ఆమె పిల్లలు అవుతారా అంటాడు. తను తాను భర్తకు లోబడి తను తాను అలంకరించుకుంది అంటాడు. అందువల్ల ఫస్ట్ ప్రియారిటీ విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాం. వీళ్ళందరికీ తల్లి ఎవరు? రోల్ మోడల్ మొత్తం అందరికీ, స్త్రీలందరికీ. అంటే ఆగర్ని ఇచ్చింది కాబట్టి ఈమె కూడా అలాంటి పద్ధతి పెట్టుకోదు మనం. ఎందుకంటే ఆమె పొరపాటు చేసింది ఒకటి, పిల్లలు అయితేరో కారో ఇక అయిపోయింది కదా అని. అలా కాదు, ఒక విషయంలో తప్పిపోయిన దేవుని మాటకు విధేయురాలై చాలా గొప్పగా ఉంది కనుక విశ్వాసురాల స్త్రీలందరికీ తల్లిగా మారింది, తండ్రిగా మొత్తం ఈయన మారిండు. అందుకని మొదటి స్థానంలో ఈమె వస్తుంది. ఎవరు? అవ్వమ్మని ఎందుకు పెట్టలే? అతిక్రమించింది కనుక అవ్వమ్మకు పెట్టలే. ఇక జీవం గల ప్రతివానికి తల్లి అని ఒక బిరుదు ఉంది ఆమెకు, తల్లిదండ్రులను ఇచ్చిర్రు. కానీ విధేయతలో ఈమెకి ఇచ్చిర్రు, అబ్రహాముకు సారమ్మకి ఇచ్చిర్రు. అందువల్ల చాలా జాగ్రత్తగా మనం చదవాలి ప్రియమైన దేవుని పిల్లరా. అందుకనే చూడండి, ఈమె ఒక జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుందట, చాలా గొప్పగా ఉంటుందట. ఆ గొప్పగా ఉన్నాము ఏం మాట్లాడుతుందో చూడండి. గుణవతి అనే భార్య దొరుకుట అరుదు, అది ముత్యం కంటే శ్రేష్టమైనదని చెప్తూ అతని లాభప్రాప్తి కోసం అంటే ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి ఏమాత్రం వెళ్తే కలగది అంటే దుబారా ఖర్చులు పెట్టదు. ఆ కష్టాన్ని పోగు చేసుకుంటుంది, చాలా తెలివిగా ఉంటుంది, ఇంటికానే ఉంటుంది. భర్త ధైర్యంగా ఉంటాడు, పెద్దలతో గమనిలతో కూర్చుంటాడు, మొత్తం ఇంట్లో ఆ పిల్లల నడతలు అవన్నీ బాగుగా కనిపెడుతుంది. మొత్తం ఆ ఇంటికాడ దీపం ఆరిపోదట, రక్తవర్ణ వస్త్రములు ధరించుకుంటారట. చాలా గొప్పగా అంటే జ్ఞానవంతురాలుగా సంఘం మొత్తం ఉండాలి. అలాగనే సంఘంలో చేర్చబడిన స్త్రీలు కూడా ఉండాలి. అదే బుద్ధిగల కన్యకలు బుద్ధి లేని కన్యకలు అని 25వ అధ్యాయం మత్తయి సువార్తలో చెప్పబడింది కదా. 10 మంది కన్యకలు ఉంటారు కదా, కన్యకలే కానీ బుద్ధి లేని వాళ్ళు 5 కన్యకలే, బుద్ధి గల వారు కన్యకలు, వాళ్ళ దీపాలు ఆరిపోలే. ఇలా దీపాలు ఆరిపోయినాయంటే అర్థం ఏంటి? క్యారెక్టర్ కోల్పోయారని అర్థం. కన్యకే కానీ బిహేవియర్ బాగలేదు, మాటలు బాగలేదు, క్యారెక్టర్ బాగలేదు, మొత్తం పోయింది. నేను కన్యకనే కానీ నేను నోటికుంటే మాట్లాడితే బూతులే మాట్లాడుతుంటే ఏంటి? పోయినట్టే. అర్థమైందా? అన్నింటిలో పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది, ఈమె దీపం కూడా వెలుగుతూనే ఉంటుందట. ఇంటికి వెళ్ళాక బాగా దాన్ని మంచిగా ధ్యానించండి. మీరు గమనించండి, ఆ భర్త ఏంటి గవర్నీలో పెద్దలతో కూర్చుంటాడట, చాలా గొప్పగా ఉంటాడట, చెప్తుంటుంది మొత్తం. లెమియేల్ తల్లి ఈమె పేరు, మహాతల్లి పేరు ఏం పేరు మాత్రం అక్కడ మెన్షన్ చేయలేదు, రాయబడలేదు, కానీ చాలా గొప్పగా ఉంది, ఘనత తెచ్చింది. భార్యను భర్త భార్యలు గొప్పగా వర్ధిల్లాలి ఉండాలి. అంటే ప్రియమైన దేవుని ఇంట్లో భర్త ప్రేమిస్తే సరిపోదు, ఇంట్లో కుటుంబంలో ఉన్నవాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకోవాలి మొత్తం.
తెలుసా? అందరిని ప్రేమించుకోవాలి. అందుకనే మీకు రూతు గ్రంథంలో 4 అధ్యాయాలు ఉంటాయి. ఆ 4 అధ్యాయాలు బాగా చదవండి. 4 అధ్యాయాలు ఉంటుంది రూతు గ్రంథంలో. ఎక్కడి నుంచో మోయాబు స్త్రీలు వచ్చిర్రు, కానీ ఆ తల్లిదండ్రులు మర్చిపోయి అంత ప్రేమ కురిపించింది. వాళ్ళు ఏడతారయ్యా, వెళ్ళిపో అమ్మా, నా కొడుకులు చచ్చిపోయారు, నా భర్త చనిపోయాడు, నేను సమృద్ధి కలదాన్ని వచ్చాను, ఇప్పుడు రిక్తిరాలుగా యెహోవా నన్ను చేసిండని కొంచెం బాధతో వేదనతో చెప్పి బిడ్డలారా వెళ్ళిపోయిన కుమార్తెలారా అంటది. కుమార్తెలుగా అత్తా కోడలు తల్లి కూతురుగా మారితే ఆ కుటుంబం దైవికమైన కుటుంబంగా వర్ధిల్లుతుంది. నేను అత్తను, నువ్వు కోడలు అని కుటుంబంలో ఉంటే ఎప్పుడు ఇబ్బందులే ఉంటాయండి. ఆ కుటుంబం వర్ధిల్లదు. అత్త తల్లిగా మారాలి, కోడలు బిడ్డగా మారాలి. ఆ కుటుంబం బహుగా వర్ధిల్లుతుంది. దేవుడు చాలా ఆనందపడతాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ మాదిరి అవుతాడు. అందరిని ఒకరినొకరు గౌరవించుకోండి, ఒకరినొకరు ప్రేమించుకోండి. చక్కగా దేవుడు ఆజ్ఞాతిక్రమం పాపం, పాపానికి జీతం ఏంటి మీరే చెప్పాలి. ఏం చేసింది? ఆజ్ఞను పాటించిందా మీరిందా? నయోమి రూతు పాటించిందా మీరిందా? పాటించిన వాళ్ళు ఎవరు అవుతారు? పరలోకపు తండ్రి పిల్లలు అవుతారు. పాటించిన వాళ్ళు ఇహలోక సంబంధమైన దుష్టుని పిల్లలు అవుతారు. అంతేనా కాదా? పరలోకపు తండ్రి పిల్లలు కావాలంటే మీ ధర్మాలు ఖచ్చితంగా నడపండి. ఎందుకంటే అప్లోడ్ చేస్తాం 4 రోజులు మాట్లాడినవి కూడా. అందులో చాలా సమాచారం ఇచ్చిన కాబట్టి అవి మళ్ళా ఎత్తలేదు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. అయా, ఇశ్రాయేలు జనాంగాన్ని మొత్తం పోల్చి నాయన భార్యాభర్తల మధ్యలో ఉన్న బంధాన్ని ఎంత గొప్పగా మీరు చూపించారో తండ్రి. హెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో మీరు చూపించారు ఉన్నతంగా. అలాగే దాన్ని నూతన నిబంధనకు వచ్చే వరకు తండ్రి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం తండ్రి 22 నుంచి 23, 24, 25, 30 వచనాలు, 31 వచనాల దాకా ఎంత గొప్పగా ఉండాలో తండ్రి. సంఘానికి భర్త భార్యల మధ్య ఉన్న బంధాన్ని, సంఘాన్ని పోల్చి చెప్పించిన నా తండ్రి, నా దేవ, నువ్వు చెప్పిన మాటలు తండ్రి మా బ్రతుకులకు మేము అప్లై చేసుకొని సమాజానికి చూపించాలి. ఒక దైవికమైన కుటుంబంగా వర్ధిల్లాలి అంటే తండ్రి నీ మాటలే మాకు శిలాశాసనం. నాయన కుడికి కానీ ఎడమకు కానీ మేము తిరగకుండా తండ్రి నీ వాక్య ప్రకారంగా ప్రవర్తిస్తూ, నీ వాక్య ప్రకారంగా బ్రతుకుతూ అన్యజనులకు తండ్రి మేము అందరం వెలుగుగా మారే పరిస్థితి మా అందరికీ. నాయన, మేము ఒకప్పుడు చీకట్లో ఉన్నాం, ఒకప్పుడు పాపంలోనే ఉన్నాం, ఒకప్పుడు రక్తపు మడుగులోనే ఉన్నాం, ఒకప్పుడు పాపంలోనే ఉండిపోయాం. తండ్రి మీరు ఉతక స్నానం చేయించారు, కడిగారు, పరిశుద్ధపరిచారు. నాయన నీతికి వారసులుగా అవ్వడానికి తండ్రి నాయన పరిశుద్ధమైన దానిగా తండ్రి మన వాక్యంతో ఉతక స్నానం చేయించి కలంకమైనను ముడతైనట్టుది ఏది లేకుండా కడిగేసి చక్కగా తండ్రి మమ్మల్ని ఉన్నతంగా నాయన తీర్చిదిద్దారు. దానికై నీకే మహిమ, ఘనత, కృతజ్ఞత, స్తుతులు, సూత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ లోకము దాని ఆశ గతించిపోతుంది నాయన. శరీరాశ, నేత్రాశ, జీవపు డంపము ఈ తండ్రి వల్ల పుట్టినవి కాదు. అది దుష్టుడే మనిషి లోనికి వచ్చి తండ్రి మనిషి బలహీనతలు ఏంటో ఎరిగి వాడు నేత్రాలను ఇచ్చింది మీరైతే నేత్రాశను పెట్టింది దుష్టుడు. జీవితాన్ని మీరిస్తే ఆ జీవితానికి జీవపు డంబాన్ని దుష్టుడు కలిగించాడు నాయన. శరీరాశ, శరీరాన్ని తల్లి గర్భంలో మీరు అమరిస్తే దానికి ఎన్నో ఆశలు పుట్టించింది దుష్టుడు. ఈ అన్ని తండ్రి వల్ల పుట్టినవి కాదని తండ్రి మీరు స్పష్టంగా మీరు తండ్రి యోహాను రాసిన పత్రికలో మీరు చెప్పించారు. చెప్పబడిన మాటలు తండ్రి వాక్యాన్ని ప్రతిదీ సమపోల్చుకుంటూ, వాక్యాన్ని వింటూ మేము నేర్చుకుంటూ, మార్చుకుంటూ పరలోక పౌరులుగా, పరలోకపు పిల్లలుగా తండ్రి ఈ భూమి మీదనే అట్టి అర్హత, అట్టి ధన్యత పొందుకున్న వాళ్ళనే తండ్రి మరి పరలోకానికి మేమందరం సిద్ధపడడానికే తండ్రి బాప్తిసం ద్వారా నీ పరిశుద్ధాత్మను మాకు వరంగా నాయన మా హృదయంలోకి పంపించారు. పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి తండ్రి ఈ లోకాన్ని ఒప్పింపజేయడానికి తండ్రి పరిశుద్ధాత్మను తండ్రి మా హృదయంలోకి పంపించారు. ఆయనను బట్టి తండ్రి నేను నాయన పాపమేదో తండ్రి, న్యాయమేదో, నీతేదో, తీర్పేదో తండ్రి మేము గ్రహించి గమనించి ఈ చెడిపోయిన లోకంలో ఉన్నప్పటికీ పడిపోకుండా పరిశుద్ధ లేఖనాల వెలుగులో మా జీవితాలు దిద్దుకొని తండ్రి ముందుకెళ్ళి అట్టి భాగ్యము, అట్టి ధన్యత నీ బిడ్డలమైన మాకు అనుగ్రహించండి. మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. సత్యమందు ప్రతిష్ఠించి సత్యానికి సాక్షులుగా నీ సన్నిధాన వర్తనులుగా నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ నిలబెట్టమని నిండు మనసుతో వేడుకుంటూ పోయిన మాసం సెప్టెంబర్ మాసంలో 8వ తారీఖున తండ్రి నీ కుమారుడు పవన్ను తండ్రి నీ కుమార్తెను శైలజను మీరు జతపరిచారు. దానికై నీకే మహిమ చెల్లిస్తున్నాను. 2 కుటుంబాలను తండ్రి నేమే పాస్టను, ఆ పాస్టరమ్మని ప్రేమించి తండ్రి మరి సంతానంగా 2వ సంతానంగా ఈ కుమార్తెను ఇచ్చారు తండ్రి. నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి నాయన. 2 కుటుంబాలు
ఒక కుటుంబంగా మారినాయి. మరి హిమలక్కను తన భర్తను ప్రేమించి 4 కుమారులను మీరు ఇచ్చారు తండ్రి. నాయన కార్తీకును, అలా కిరణ్ను తండ్రి, పవన్ను, జీవన్ను తండ్రి కృపతో జ్ఞాపకం చేసుకోండి నాయన. ఒక దైవికమైన కుటుంబంగా నీ కలలు పండించే వారిగా తండ్రి బిడ్డలు వర్ధిల్లినట్లు సహాయం దయచేయండి నాయన. పిల్లలు డ్యూటీ చేస్తున్నారు తండ్రి, డ్యూటీలో మీరు తోడుగా ఉండండి, రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి, మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని అనుగ్రహించండి. ఉన్నతంగా నీ బిడ్డల పట్ల ఏదైతే మీరు సంకల్పించారో తండ్రి, నీ సంకల్పానుసారంగా బిడ్డలు నడిపించి నీ సంకల్పాన్ని నీ బిడ్డల బ్రతుకునందు నెరవేర్చి మీరు మహిమ పొందమని నిండు మనసుతో వేడుకుంటూ తండ్రి, నూతనంగా జతపరచబడిన బిడ్డలను తండ్రి కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఒకరిని ఒకరు అర్థం చేసుకొని తండ్రి మనసు కలిసి చక్కగా తండ్రి ఆత్మతో నింపబడి ఉన్నతంగా నాయన ఏక శరీరంగా మారి ఒక దైవికమైన కుటుంబంగా వర్ధిల్లి చక్కగా తండ్రి నీ కరుణా కటాక్షము వాళ్ళు పొందుకొని తండ్రి, సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చు దానము, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యం కంటే శ్రేష్టమైనది. భార్య దొరుకును వారికి అది మేలు దొరుకును, అది యెహోవా వలన మరే నా అనుగ్రహం పొందినవాడు అని మీరు సెలవిస్తున్నారు తండ్రి. ఈ మాటలన్నీ తండ్రి వాళ్ళ బ్రతుకునందు అన్వయించుకొని సమాజంలో తండ్రి గొప్పగా తండ్రి వాళ్ళ నడవడిక ద్వారా సమాజానికి వాళ్ళ భక్తిని కనపరచున్నట్లు సహాయం దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ తండ్రి నీ కరుణాస్తాల కూడి వచ్చిన బిడ్డలందరినీ తండ్రి పేరు పేరు వరుసన దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని తండ్రి పరిశుద్ధమైన తండ్రి మనసు కలిగి తండ్రి వాళ్ళ మలినాలు వాళ్ళ హృదయం నుంచి తొలగించుకొని పరిశుద్ధాత్మకు వాళ్ళ హృదయంలో చోటిచ్చి నాయన ఉన్నతంగా వాళ్ళ జీవితాలను తండ్రి వాక్యము ద్వారా కట్టుకొని నాయన ఈ లోకానికి వెలుగుగా, ఉప్పుగా, కొండ మీద ఉన్న పట్టణం ఎలాగైతే మరుగై ఉండకుండా అందరికి కనిపిస్తుందో చక్కగా వాళ్ళ జీవితాలు నాయన ప్రతి ఒక్కరం మేము సమాజానికి గొప్పగా కనబడినట్లు తండ్రి మా సత్క్రియల ద్వారా, మా ప్రేమ ద్వారా, మా దయ, మా కరుణ, క్రీస్తులో ఉన్న గుణగణాలు మేము పునికి పుచ్చుకొని తండ్రి సమాజానికి చూపించే అట్టి భాగ్యము, అట్టి ధన్యత నాయన మాకు దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ మహిమ, ఘనత, ప్రభావం నీకే ఆరోపిస్తూ నీ దయగల హస్తాలకు నీ బిడ్డలమైన మమ్మల్ని మేము అప్పగించుకుంటూ క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సావాసం సదాకాలం మనందరికీ తోడయుండి సర్వసత్యమును నడిపించి మనలందరినీ బలపరచునుగాక. ఆమేన్. అందరికీ క్రీస్తునామమున వందనాలు.